దేవునికి స్తోత్రం. బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి ఉందునే. పడినను కృంగినను నీ కృప కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించెదనయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించెదనయ్యా. రాజా జయ మేరీ నాయకు రాజా, రాజా జయ మేరీ నాయకు రాజా. రాగాలలో రాగాలు కురిపించిన మనబంధము అనుబంధము, మనబంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమేరీ నాయకు రాజా, రాజా జగమేరీ నాయకు రాజా. స్థితియందునా సంపన్న స్థితియందునా స్థితియందునా సంపన్న స్థితియందునా నరసినలో ఎగిరినలో సంతృప్తి కలిగి ఉందునే. నరసినలో ఎగిరినలో సంతృప్తి కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించెదనయ్యా. నిత్యము ఆరాధనకు ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించెదనయ్యా. రాజా జగమేరీ
నిన్నుందునే. నిత్యము ఆరాధనకు ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించెదను యేసయ్యా. నిత్యము ఆరాధనకు ఆధారమా, స్తోత్రములు నీకే అర్పించెదను యేసయ్యా. రాజా జగమే
నా యేసయ్యా నీవే నీవే మా బలము నీవే నీవే మా దుర్గము నీవే నీవే మా బలము నీవే నీవే మా దుర్గము యేసయ్యా నా యేసయ్యా 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 ఆరాధనా 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 నీకే ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా శక్తి కావాలయ్యా,
యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆరాధనా 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 నీకే ఆరాధనా 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 నీకే ఆరాధనా తండ్రి స్తోత్రాలు స్థుతించడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రాలు అందరూ మీ నాయన తండ్రి స్థాయిలో తగ్గించకూడదు మనకు నొప్పుకోవచ్చు మీరు మాత్రమే ఈ యుగములకు హెచ్చింపబడదు కనుక నొప్పుకొనొచ్చు ప్రభు ఈ కృపను ఇంకా తండ్రి మాకు దయచేసి మమ్మల్ని పరిపూర్ణను చేయమని ప్రభు మమ్మల్ని బలపరచమని వచ్చు ఆ స్తుతి ఆరాధన ప్రభా ఈ పాదం నుంచి సమర్పించుకుంటూ వేసినాం ప్రార్థన వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. మరి ఆ యొక్క కీర్తనలు ఎంతవరకు చదివారు? 59 చదివారంట, 60 చదువుతారంట. మరి కొన్ని రోజులు నయముగా చదువుతారండి. మరి చక్కగా బైబిల్ ద్వారా చూస్తే చక్కగా మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. దేవా మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు, నీవు కోప్పడితివి, మమ్ము మరలా బాగు చేయుము. నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దాన్ని బద్దలు చేసి ఉన్నావు, అది వణుకుచున్నది, అది పడిపోయిన చోట్లు బాగు చేయుము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి, తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. నీ ప్రియులు విమోచించబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నా ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రవర్తించదను, చేకుమును పంచిపెట్టెదను, సుక్కోతులోయను కొలిపించెదను. గిలాదు నాది, మనుష్య నాది, ఎఫ్రాయిము నాకు స్థిరస్థానము, యోధా నా రాజదండము, మోయాబు నేను కాలు కడుక్కొని పళ్ళెము. ఏదోము మీద నా చెప్పు విసిరివేయదను, ఫిలిష్టియా నన్ను కూర్చి ఉత్సాహతని చేయము. కోటగల పట్టణంలోనికి నన్నెన్నడు తోడుకొని పోవము, ఏదోములోనికి నన్నెవడు నడిపించును. దేవా నీవు మమ్ము వెన్నాడి ఉన్నావు కదా, దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరటమని ఉన్నావు కదా. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము సూర్యకార్యములు జరిగించదము, మా శత్రువులను అనద్రొక్కువాడు ఆయనే. చిన్న పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.
మరి వాక్య నిమిత్తం మనము ప్రార్థన చేద్దాం. మరి అందరూ హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా మరి దేవా నాతో మాట్లాడండి అని చెప్పి మరి మనము ప్రార్థన చేసుకున్నాం. అందరి నుంచి దేవా నాతో మాట్లాడండి. ఈ ప్రశస్తమైన దినం ఎంతో విలువైనది కనుక ఈ విలువైన సమయం వాక్యానికి మనం శ్రద్ధగా ఆయనను మనం ప్రార్థన చేసుకుంటూ వాక్య ధ్యానంలోకి వెళ్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా అంటే ప్రభు స్తుతింపబడుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తుతింపబడుగాక, ప్రభు స్తుతింపబడుగాక, ప్రభు స్తుతింపబడుగాక. మహిమా స్వరూపుడా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అయ్యా నీ నామమునకు లెక్కలేని స్థుతులు. దేవా నీకు వందనాలు, దేవా నీకు వందనాలు. ఆశ్చర్యకుడా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. దయగల మా దేవానికి వందనాలు. ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో ప్రభా ఎంతవరకు నాయన తండ్రి నీ బిడ్డలైన మనందరూ కూడా ప్రభా తండ్రి చక్కగా నేను గణపరిచి ఆరాధించి నేను మహింపరిచి నీకు స్తోత్రాలు తండ్రి. అటు యోగ్యత మా బిడ్డలైన మా అందరికి ఇచ్చినందుకే స్తోత్రములు ప్రభా. దేవా ఈ విలువైన సమయాన్ని తండ్రి నాయన ఎంతోమంది పార్కులంట నాయన వినోదాలకు తిరుగుతున్నారు తండ్రి. తమ జీవితాలకు అర్థమవుతున్న వాళ్ళకి గ్రహించడం లేదు ప్రభా. మా కళకు కాకుండా చక్కగా నా తండ్రి నాయన ప్రభా ఈ విలువైన సమయాన్ని నా తండ్రి నాయన చక్కగా నీ పాదాల దగ్గర చేర్చుకొని నీ పాదాల దగ్గర గడపని భాగ్యం మాకు ఇచ్చినందుకే స్తోత్రం. ఇదిగోనైనా అనంతమైనటువంటి జ్ఞానం ప్రభా. దేవ ఆకాశములు భూమిని సృష్టించినటువంటి నీ పరిశుద్ధ లేఖనములు అయా భూమిని ఆకాశాన్ని సృష్టించేదండి. అలాంటి సృష్టించినటువంటి భూమిని మేము తాకలేము తండ్రి. తాకినా తవ్వలేము చేతితో తండ్రి. ఒక అడుగైనా అయా రాతి నేల తగలేము ప్రభు. అంత శక్తివంతమైనటువంటి ఈ రాతి నేల అలాగే భూమిని సృష్టించినటువంటి అయా మా నాయన రేగ నేల నల్లరేగడు ఈ ఎర్ర నేల భూమిని సృష్టించిన ఆ వాక్యముల గురించి అంత శక్తివంత వాక్యం గురించి మాట్లాడడానికి మాకేమాత్రం శక్తి చాలదు నాయన. మాకేమాత్రం జ్ఞానం చాలదు ప్రభు. అయ్యా తండ్రి జ్ఞానమునకు మించినది నీ వాక్యం ప్రభా. అర్థం చేసుకోవడానికి కూడా అర్థం కాని పరిస్థితిలో ప్రజలు ఉన్న తండ్రి ఉన్నారు కాబట్టి నాయనా దేవా నీ జ్ఞానం మాకు ఇవ్వండి. అందుకే ఎంతోమంది చెప్తే కొంతమందికి జ్ఞానం ఉండడం వల్ల కొంతమంది అంగీకరిస్తున్నారు. కొంతమందికి జ్ఞానం ప్రభాన తండ్రి నాయన అయా జ్ఞానంలో ఉండిపోవడం వల్ల తండ్రి నాయన అయ్యా నీ మాటలు వాళ్ళు నాయన తను తెలుసుకోలేకపోతున్నారు, వాటిని పట్టుకోలేకపోతున్నారు. అలాగే కొన్న మా అందరికీ తండ్రి నాయన వచ్చిన బిడ్డలందరికీ తండ్రి నీవే జ్ఞానం ఇచ్చి నాయన నడిపి అర్థం చేసుకోగలిగే జ్ఞానం దయచేయండి. చెప్పగలిగే జ్ఞానమును తండ్రి నీ సేవకులను అనుగ్రహించండి. అయా పరిశుద్ధ దేవుడా మీరు మా అందరితో మాట్లాడి నీ నడిపింపు మాకు అందరికి అనుగ్రహించి మీరు మహిమ పొందమని నేను కనపరుస్తూ యేసు పరిశుద్ధనం నిలుపుకున్నాము తండ్రి. ఆమె దేవునికి స్తోత్రం, దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. తిమోతి రాసిన పత్రిక మొదటి పత్రిక 1:19 ఏమంటారు? రక్షించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ప్రత్యక్షమైన ఉంటుంది కదా. అది చూడండి ఒకసారి. 1:15 కాదండి. నశించింది అనేది లోకాసు వార్త ఉంటుంది. లోకాసు వార్త 19వ అధ్యాయము. లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దాన్ని వ్యాధికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. చాలండి. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇక్కడ నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకంలోనికి దేవుడు వచ్చాడు. వాక్యము జాగ్రత్తగా మనం పరిశీలనగా ఆలకిస్తూ అర్థం చేసుకునేటువంటి ఆలోచన పెట్టండి. ఇటు మన మనసు వెళ్ళకుండా. అయితే ఇక్కడ ఏమన్నాడంటే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చి ఉన్నాడని రాయబడిందన్నమాట. అయితే నశించిపోతున్న దానిని అని
ప్రభువు చెబుతున్నారన్నమాట. ఏంట నశించిపోవడము అనేది మనం గమనించాలి. ఏంటి నశించిపోవడం? చాలామంది చదువున్న వారు రాసుకుంటే మంచిదండి. ఎందుకంటే ఒక్కొక్క సేవకులు ఒక్కొక్క మాట, అది ఈ 10 మందిలో ఒక్క మాట అయినా అది ఎంతో మన ఆత్మకి బలం ఉద్యమం వచ్చే మాట ఉంటుంది. అందుకని రాసుకుంటే మనకి ఎంతో మంచిదండి. అది ఇక్కడ ఏమందంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన ఉంది. అయితే ఏంటి నశించిపోవడము? ఈ లోపల గమనించాలి. నశించిపోవడం అంటే ఏంటి గమనించండి. ఏంటి, దేని గురించి ఇక్కడ రాసి ఉన్నాడు దేవుడు? నశించిపోవడం అంటే ఏంటి? దేవుడి దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదండి. దేవుడి దృష్టిలో నశించిపోవడం ఏంటి? ఆయన దేవుడు ఆలోచించుకొని ఆ మాట భక్తుల ద్వారా ఆయన ప్రవచించాడు అన్నమాట. ఇదిగో నశించిన దాన్ని వెనుక రక్షించడకు. ఇది దేవుళ్ళ మనసులో ఉన్న మాటది. ఇది భూలోకుల మనుషుల దగ్గర ఉన్న మాట కాదండి. దేవుడి లోటులో, దేవుడి మనసులో ఉన్నటువంటి మాట అది భూలోకంలో మరి భక్తులకి చెప్పి అది పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించాడండి. నశించిన దాని వెనుక రక్షించడకు వచ్చిన రాయిందని దేవుడు చెప్పాడు. ఎవరు నశించిపోవడం? దేనికి లోకంలో భూలోకలు ఏంటి నశించిపోతుంది అని మనం గ్రహిస్తూ ఉండాలన్నమాట. నశించిన వారు ఎవరు అంటే ఒక మానవుడి గురించి రాశాడు. దేవునికి స్తోత్రం కలుగాక. వెండి గురించి కానీ, బంగారం గురించి కానీ, వెలగల రాళ్ళు గురించి కానీ, విలువైనటువంటి సొత్తుల గురించి కానీ రాయలేదు. కానీ మనమైతే మన సొంత జ్ఞానం అనుకుంటామండి. నశించిపోవడం అంటే ఒక మనిషి డబ్బంతా పోయిందనుకోండి, ఆయన నశించిపోవడానికి మనం అనుకుంటాం. ఒక ఆయనకి పేరు ప్రఖ్యాతులన్నీ పోయి అనుకోండి, ఈ నశించిపోయిందో సమానం అనుకుంటాం. కానీ మన జ్ఞానానికి, దేవుడి జ్ఞానానికి ఆకాశము భూమికి ఎంత దూరం కలదో అంత తేడా కనిపిస్తుందంట. మనం ఒకలాగా ఆలోచిస్తాం, అది కరెక్ట్ అనుకుంటాం, దాంట్లోకి వెళ్ళిపోతాం అనమాట. నేను చేసింది మంచిదే కదా, మంచి త్రోవే కదా, మా పెద్దలు అలా చెప్పారు, మా తాత ముత్తాతలు అలా చెప్పారు, నేను నడుచుకుని వెళ్ళిపోతే మంచిదే కదా, తప్పు లేదు కదా అని. అయితే దానికి కూడా బైబిల్లో ఉంది. ఆ పెద్దలు కూడా మంచి చేశారా? మంచి మార్గంలోకి చేసి మనకు నేర్పించారా? లేకపోతే వారు వెళ్ళే త్రోవ నాశనమైన గుంట, వారు వెళ్ళే త్రోవ భయంకర ముందుకు చాలా శ్రమంలో పడిపోతామా అనేది మరి వారికి తెలియక వారు నడిచారు. అది దేవుడికి తెలుసు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే నశించిన దాన్ని రక్షించడానికి ఫస్ట్గా ఆదాముతో ఉన్నప్పుడు మాత్రము ఆయన చక్కగా మరి మనుషులకు చక్కగా ఆయన ఆదాముతో ఎప్పుడు కూడా వచ్చి మాట్లాడుతూ ఉండేవాడండి. ఆదాము నశించిపోయిన స్థితిలో ఉండలేని స్థితిలో ఉన్నాడు. అయితే గమనించండి, ఆ పండు ఎప్పుడైతే దేవుడు వద్దన్న మాటకి ఆ పండు తినేసినందువల్ల అప్పుడు దేవుడికి మానవుడికి చాలా ఎడబాటు అనేది అయిపోయిందనమాట అండి. అయితే గమనించండి, ఆ యొక్క నశించిపోతున్నటువంటి ఆ యొక్క విషయాల గురించి ఆలోచించినప్పుడు ఒక మనిషి భూలోకులు ఉంటుండగా దేంట్లో నశించిపోతున్నాడు, దేని గురించి దేవుడి ఇక్కడ చెప్పబడిందని మనం పరిశీలన చేయాలి. అయితే నాకు అన్నీ ఉన్నాయండి, బాగానే ఉన్నాను, నేను మంచిగా జీవిస్తున్నాను అని అనుకుంటున్నాము. కానీ దేవుడు చూస్తున్నాడు, మన గురించి చెప్తున్నాడు అనమాట. మన ప్రయాణం మంచిదనుకుని వెళ్ళిపోతున్నాము. మన పెద్దలు చెప్పిన మాట ముత్యాల మూట చెద్దల మూట అన్నట్టుగా అది మంచిదే వెళ్ళిపోతున్నాను. మన పెద్దలు చెప్పిన మంచిదే కదా అనుకుని వెళ్ళిపోతాం. పెద్దల మాట వినాలి కదా అని. కానీ ఆ పెద్దల మాట ప్రకారం నడుస్తున్న ప్రజల గురించి, కుమారా నువ్వు నశించిపోతున్నావు, నీ పెద్దల మాట కూడా నువ్వు వింటే నువ్వు నశించిపోయినవాడితో సమానం. నీవు చేస్తున్నటువంటి కష్టాజీతం అవనివ్వండి, నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారం అయితే అవనివ్వండి. కొంతమంది పెద్దలు చెప్తుంటారు, నాన్న ఈ వ్యాపారం వల్ల మనం బాగా డెవలప్ అయ్యాం, అదే మనకు అన్నం, దానివల్ల మనం అన్నం తింటున్నాం, ఇది పెట్టండి అంటారు కొంతమంది. అయితే తల్లిదండ్రులు చెప్పినట్టు కొన్ని జరిగాయి. కానీ ఈ పిల్లల దగ్గరకు వచ్చి చేసేటప్పటికి కొన్ని ఫెయిల్ అయిపోయిన దినాలు ఉన్నాయి. ఆ బిజినెస్ దెబ్బతిన్నదంటే చాలా లక్షలు పోయాయని. మరి నశించిపోవడం కాదా? గమనించండి, నశించిపోయినట్టే. ఆస్తులన్నీ కూడా ఆ వ్యాపారం మీద బిజినెస్ పెట్టి మరి ఉన్నటువంటి ఆ కష్టాన్ని అంతా అర్పించి భూములు అన్ని అమ్మేసి
వ్యాపారం పెడితే ఎన్నో లక్షల కోట్లు వచ్చాయి అన్నమాట. మరి నశించిపోవడం కదా, గమనించండి. అలాగే చాలా మంది ప్రజలు తనకున్నటువంటి మార్గంలో వెళ్తూ కొన్ని సంవత్సరాలు పోయాక దాని ఫలితం చూస్తున్నారు. ఏంటి? వారు చేసిన క్రియల వల్ల, వారు చేసే మా పెద్దలు ఇలాగే నడిచారు, మా తాత మొత్తంతో ఇలాగే మాకు నేర్పించారు, ఇది మంచితనమే, పెద్ద మాట వినాలని తెలుసుకోవాలి కదా, అందుకే వింటామని చెప్తున్నారు. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత అది లాస్ట్కి ఏం కనిపిస్తుందంటే అంతా మరి ఆ యొక్క కష్టాల్లో పడిపోయి, అప్పుల సమస్యల్లో మునిగిపోయి, బాధల్లో పడిపోయి, ఇబ్బందుల్లో పడిపోయి, చివరకు దేవా ఎక్కడున్నావు తండ్రి, మాకు ఈ బాధలు ఎందుకు నాయనా ఇలా వస్తున్నాయి, ఈ పరిస్థితి ఉండే కన్నా కొట్టకపోతే పోగును అనే పరిస్థితి మానవులకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఇదంతా ఎక్కడంటే, ఇదంతా దేని వాళ్ళంటే పెద్దలు నడిచిన త్రోవే మంచిది కాదంటండి, పెద్దలు చేసినటువంటి క్రియలే మంచివి కాదంట. ఈ రోజుల్లో చూడండి, పెద్దలు మనం చూస్తున్నాం, వాళ్ళు చేసిన క్రియలు చూడండి కావాలంటే ఏమైనా మంచి ఉంటుందా? కాబట్టి ఎన్నో లోపాలు కనిపిస్తుంటాయి. పెద్దలు తల్లిదండ్రులు తాగుతూ ఉంటారు, పెద్దలు తల్లిదండ్రులు తప్పులు చేస్తూ ఉంటారు, ఎన్నో తప్పుడు పనులు చేస్తూ ఉంటారు, ఎన్నో పాప పనులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ మరి బిడ్డలు నేర్చుకోవాల్సిందేనా? అది పెద్దలు నడిచిన త్రోవ మంచిదేనా? గమనించండి. ఆ విషయాలే కాకుండా తెలుసో తెలియక వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి ఆ వ్యాపారాలు పెట్టి నష్టపోతున్నారు. అదే కాకుండా వాళ్ళు ఉన్నటువంటి ఆత్మ కూడా, వాళ్ళు దేవుడు ఇచ్చినటువంటి ఆ దేవునికి స్వరూపమైనటువంటి లోపల మా ఆంతర్య పురుషుడు ఉన్నాడంట. బయటి లోపలి జరుగుతుంది, ఇది నష్టాలు జరిగిన పక్కనే రెండోది ఆంతర్య పురుషుడు కూడా, మరి అతను ఆంతర్య పురుషుడు కూడా మరి జీవము లేక నశించిపోయిన వాడిగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రము కలుగాక. చూడండి, 2 రకాల నష్టాలు కనిపిస్తున్నాయి. ఒకటి, లోకంలో ప్రభు మరి వాళ్ళు చేసిన పనులు బట్టి కష్టాలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు, అప్పుల సమస్యలు వచ్చేసి చివరికి దరిద్రత వెంటాడుతుంది. ఎవరికో అదృష్టం బాగుంటుంది అంతానా, ఎవరికో అదృష్టం అని అనుకుంటాం. చాలా అదృష్టవంతులు అంటే వాళ్ళు బాగా వ్యాపారాలు చేసి డెవలప్మెంట్ అయ్యారని ఉంది. దానికి యాకోబు పత్రిక మాట చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 11 వచ్చిన పేజీ నెంబర్ చెప్పండి. 211 అండి. చదవండి. 11 సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యం కూడా నశించిపోవును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నములో, అదండి దేవునికి స్తోత్రము కలుగాక. ధనవంతుడు కూడా తన ప్రయత్నంలో వాడిపోవును. ఏంటి? చాలా మంది ధనవంతులు ఏం చేస్తున్నారంటే, ఏంటి మాకు ధనవంతులుగా ఉన్నాం కనుక మేము నశించిపోయిన వారు కనుక కాదు అని అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రము కలుగాక. మీకు ధనం ఉంది కదా, అందరూ బతకవలసిన ధనం కదా, ఆ ధనమే మాకు సమృద్ధిగా ఉంది కనుక మేము నశించిపోయిన వారు కాదండి. ఎవరంటే ధనము లేని వారు నశించిపోయిన వారితో సమానమని వారు ఆలోచించుకుంటుంటారు. దేవునికి స్తోత్రము కలుగాక. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ అన్నాడు సూర్యుడు ఏంటి ఉదయించినప్పుడంట ఏమవుతుందంటే ఆ యొక్క వడగాలి చేత ఆ యొక్క పుష్పములు గడ్డి ఏమవుతుందంటే వాడిపోతాయంట, ఎక్కువ బాగా ఉంచుతుంటే. అలాగే ధనవంతుడు కూడా అలాగే వాడిపోతాడు అని అన్నాడు. వాళ్ళ అదృష్టం వాళ్ళు వచ్చినా కూడా ప్రభు అన్నాడు, నీ పరిస్థితి ఇది. దేవునికి స్తోత్రం కలుగాక. కుమారుని ధనాన్ని పెట్టి నువ్వు బాగున్నావు అనుకుంటున్నావేమో, నీకున్నటువంటి ఐశ్వర్యం పెట్టి నాకు పర్వాలేదే, నాకు ఇంకేం పర్వాలేదు, ఇంకేం అవసరం లేదు అనుకుంటావేమో. కానీ అవసరమైంది ఒకటి ఉంది, కానీ అనుకున్నావేమో కానీ నువ్వు నశించిపోయిన వాడు కాదనుకున్నావే కానీ నువ్వు నశించిపోయిన వాడితో సమానము. దేవునికి స్తోత్ర. దాని ఉన్నంత మాత్రాన నువ్వు రక్షించబడిన వాడు కాదు. నీకు ఒకటి కొరత ఉంది, ఆ కొరతను నువ్వు సరి చేసుకోవాలి, ఆ కొరత నువ్వు పూర్తి చేసుకోవాలి. అది లేకపోతే నీకు ఎంత ధనం ఉన్నా కూడా
నశించిపోయిన వాడితో సమానము. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అందులోనే చూడండి 5:2 చూడండి, యాకోబు పత్రిక 5:2. మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును. చాలు. అంటే మీకున్నటువంటి వెండి బంగారం అంట ఏమవుతుందంటే మీ శరీరములను ఏం చేస్తాట? అది తుప్పు పెట్టిందే కాకుండా మీ శరీరములను తినివేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, వెండి బంగారం గురించి ఇక్కడ చెప్పినాడు. ఏంటి? అయితే మోసము చేసి సంపాదించినటువంటి బంగారములు మీ శరీరాన్ని తినివేస్తుందని చెప్తున్నాడు దేవుడు. అలా చేసినందువల్ల దేవుడు కోపం వచ్చి శరీరాన్ని ముత్తుతున్నాడు. శరీరాన్ని ముత్తినప్పుడు పైన దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఎవరు చేసిన వాటికి ప్రతిఫలం ఇస్తాడు అని మనుషులకు గమనం లేకుండా ఇష్టానుసారంగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ, ఇష్టానుసారంగా మోసాలు చేస్తూ, ఇష్టానుసారంగా అన్యాయాలు చేస్తూ, ఇష్టానుసారంగా లంచాలు తీసుకుంటూ సంపాదించినటువంటి ఆ వెండి బంగారం అంట మీ శరీరాన్ని తిరివేనని రాయబడింది ఒక పత్రికలో. అంటే దేవుడికి చూసి భక్తుల ద్వారా చెప్పిస్తాడు, కుమారుడా నువ్వు నా బిడ్డవి, నీకు ఛాన్స్ ఇస్తున్నాను, నువ్వు నాకు ఎవరో పయోడు కాదు, నువ్వు నా సొత్తువి, నశించిపోయిన వాడు ఉన్నావు, ఒకసారి రక్షించబడినట్టుగా చూసుకో. ప్రవక్తల లేఖనాల ద్వారా నేను రక్షించాను, నేను ఆత్మప్రేరణకు చెప్పాను, నశించిన దాన్ని రక్షించడానికి వచ్చానని ఆ మాట నువ్వు చూసుకో, నువ్వు నశించిపోతున్నా ముందుగా హెచ్చరికలు చేస్తున్నాను అని చెప్పినప్పుడు కూడా ఈ మానవుడు దేవుణ్ణి లెక్క చేయడం లేదనమాట. దేవునికి స్తోత్రం. లెక్క చేయకపోవడం వల్ల గమనించండి, దేవునికి ప్రథమస్థానం ఇవ్వడం వల్ల సమస్తాన్ని సృష్టించిన దేవుడు, ఆ దేవుడు మాట వినాలి, ఆ దేవుడు చెప్పినట్టుగా నడాలి, ఆ దేవుడు గనపరచాలి. లేకపోతే దేవుడు కోపం వస్తుందనే విషయం కూడా తెలియని ప్రజలుగా ఉన్నటువంటి ప్రజలు ఉన్నారన్నమాట. అందువల్ల ఏం చేస్తున్నాడంటే దేవుడు ఏం చేస్తాడంటే శరీరం మీద దెబ్బ పడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే శరీరానికి భయంకరమైనటువంటి ఉగ్రత దేవుడు పంపిస్తున్నాడు. ఆ ఉగ్రత వల్ల ఏం జరుగుతుందంటే భయంకరమైనటువంటి శరీరానికి అనారోగ్యములు ప్రారంభమవుతున్నాయి అంటారు. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా, ఎంత డబ్బు దారపోసిన హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడికి పరిగెత్తినప్పుడు కూడా, ప్రపంచం అంతా తిరిగినా కూడా, మందులు వాడుతున్నా కూడా మందులు దారి మందే, ఆ వ్యాధి మాత్రము అలాగే ఉండిపోద్ది అనమాట అండి. ఇది ఎవరు కొట్టిన దెబ్బ అంటే దేవుడు కొట్టిన దెబ్బ. దేవునికి స్తోత్రం. దేవుడు నువ్వు ఇష్టానుసారంగా జీవించడానికి నేను భూలోకాన్ని పుట్టించలేదు. నువ్వు ఇష్టానుసారంగా నడడానికి ఈ భూలోకంలో కాళీయాపనగా చేయడానికి భూమిని ఆకాశాన్ని తయారు చేయలేదు. సృష్టించడానికి కారణం ఉంది. ఆ కారణం తెలుసుకొని నన్ను సంపాదించుకుంటే, క్రీస్తు బిడ్డగా జీవిస్తే ఈ సృష్టి అంతా నీ తిరుగుబాటు చేయకుండా ఉంటుంది. నువ్వు నాకు వారసుడిగా ఉంటావు. లేకపోతే మాత్రం ఇది కాలయాపనగా చేస్తున్నా కనుక నేను కాలయాపనగా ఈ భూమి ఆకాశం చేయలేదు. దానికి ఒక నిర్ణయం ఉంది, దానికి ఒక కారణం ఉంది. భూమిని పుట్టించడానికి కారణం ఉంది, మనుషులను తయారు చేయడానికి కారణం అది దేవుడికి తెలుసు. ప్రజలకు గోడార్థంగా ప్రజలకు మరుగుపరచడం అయిపోయింది. దేవునికి స్తోత్రం. అది దైవ గ్రంథం చదివితే ప్రభు ఎందుకు పుట్టించాడా భూమిని, మనుషులను ఎందుకు పుట్టించాడా దేవుడు, ఈ యొక్క సృష్టిని ఎందుకు తయారు చేశాడని అప్పుడు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. అమ్మో దేవుడు ఎలా చెప్తున్నాడు, ఆయన మాట ఏమాత్రం మీరినా మరి భయంకరమైనటువంటి ఉగ్రత వస్తుందని గ్రహింపు తెలుసుకుంటాం. అంతవరకు తెలియదు అనమాట. దేవునికి స్తోత్రం. అందుకని ఎవరంటే ఇక్కడ చెప్పిన మాటను బట్టి నశించిపోతున్న వారితో సమానము అని రాసినారన్నమాట. అయితే డబ్బున్నా కూడా, ఐశ్వర్యం ఉన్నప్పుడు కూడా ఎవరు ఇక్కడ నీ శరీరము నీ బంగారం తిరివేనంటే నువ్వు డబ్బున్నా కూడా నువ్వు నశించిపోయే వాడితో సమానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, మనం సంపాదిస్తున్నా మంచిదే, వ్యాపారాలు చేసుకున్నా మంచిదే, నీట్గా జీవిస్తున్నా మంచిదే, కానీ
దేవుడు చెప్పిన మాట ఒకటి ఉందన్నమాట. ఏంటది? మనం ఎంత సంపాదించినప్పుడు కూడా గమనించండి, దేవుడు చెప్పిన మాట ఏంటంటే నశించిపోయిన వాడితో సమానం నువ్వు. మరి ఎలాగ దీనిలో నుంచి విడుదల పొందడానికి దీనికి సొల్యూషన్ ఏంటి? దేవుడు చెప్పాలని రక్షించబడిన వాడుగా ఆయన దృష్టిలో నువ్వు నశించిపోయిన వాడుగా కాదు అనాలంటే ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో చూడండి, ఆ యొక్క అపోస్తుల కార్యంలో ఒక మాటను చూడండి. అపోస్తుల 3వ అధ్యాయము అందరూ తెలిసిన వాక్యమే. మా దగ్గర వెండి బంగారం లేదు, కానీ అపోస్తుల 3వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. పగల 3 గంటలకు ప్రార్థనా కాలమున యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళి వారిని భిక్షమరుటకు కొందరు వారిని శృంగారమును దేవాలయానికి ఉంచుచు వచ్చిరి. యోహాను పేతురును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు భిక్షమడుగా వారి దగ్గర మా తట్టు చూడమని వాడు వారి యొక్క ఏమైనా దొరికినేమని కనిపెట్టుచు లక్ష్యముంచెను. పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు, గాని నాకు కలిగినదే నీకు ఇచ్చిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. చీలమండలమును బలము పొంది వారి దిక్కున లేచి నడిచెను. నడుచుచు గంతులు వేయచ్చు. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇక్కడ చదవబడుతున్న మాటలు ఏంటి? మరి ఇక్కడ ఆ కుంటివాడు నడలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి మనుషుడు అన్నమాట. ఏమైందంటే ఆయన బతకడానికి ఏంటి ఆధారం లేదు. మందిరం దగ్గర తీసుకొని వస్తే చాలా మంది చర్చికి వెళ్ళారు, వారు కలిగింది ఏదో దానం చేస్తారని అక్కడ వేస్తే అది తిని బతికేవాడు అనమాట. అలా చూస్తుండగా దేవుడికి కలిగినటువంటి భక్తులు, యేసుక్రీస్తును సంపాదించుకున్నటువంటి భక్తులు ఎంతమంది ఉన్నారు అక్కడ? 2. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యము దేవుడు ఏం చెప్పి ఉన్నాడు? నశించిన దాన్ని రక్షించడానికి వచ్చిన మాటలు వారు విని, అయ్యో నేను నశించిపోతున్నానా, నాకెంత వస్తున్నా నశించిపోయినతో సమానం కదా, అది ఏం చేయాలి? యేసు దగ్గరికి వెళ్ళాలి. దేవా నువ్వేం చెప్తే నేను నశించిపోయిన వాడుగా ఉండను అని అడిగి ఆయన తెలుసుకొని ఆయన ఎలా చెప్పాడో చేస్తే నేను రక్షించబడిన అవుతాను. కాబట్టి అలా వీళ్ళు చేశారు. దేవునికి స్తోత్రం. చేసి యేసుక్రీస్తును వారు సంపాదించేసుకున్నారు. యేసు ప్రభుని పరిశుద్ధాత్మతో నింపబడారు. యేసుక్రీస్తును సంపాదించుకున్న మనుషులు వారు. అయితే మందిరానికి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగా. అడ్డొస్తున్న సమయంలో ఆ అడుక్కున్న వాడిని చూసి ఏం చేశారంటే మా తట్టు చూడమని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చూడమనండి? పేతురు యోహాను తట్టు చూడమని. ఆయన ఏం చేస్తున్నారంటే వీళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుంది మీద చూడమన్నారు కదా, కళ్ళున్నాయి ఆయనకండి, చూడమన్నారు కదా. ఆయన చూస్తున్నాడంటే అలాగ నిక్కాల్చి చూస్తుంటే ఏమన్నారండి? మా దగ్గర వెండి బంగారం లేవు. దేవునికి స్తోత్రం. మాది వెండి బంగారం లేవు, కానీ మాకు కలిగింది ఏమో మీకు ఇస్తాం. దేవునికి స్తోత్రం. కానీ విశ్వాసం ఎంత గొప్ప చూడండి. ప్రభు మీద ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప ఆ నమ్మకము, ఆ భక్తి, మాటలో జరుగుతున్న నమ్మకం, ఆ శక్తిని ఎంత సంపాదించారో మనం గమనించాలి. ఆ విశ్వాసం మా కలిగింది నీకు ఇస్తాను. ఏంటి వారు కలిగింది? యేసును వారు గుప్పిట్లో వారి దేహంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ నింపబడిన అనమాట. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడుము. దేవునికి స్తోత్రం. అవి ఏంటంటే ఆయన వెంటనే శక్తి వచ్చి లేచి నడిచి గంతులు వేస్తూ దేవుని కనపరుస్తూ మందిరంలోకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే
వాళ్ళు నశించిపోతున్నారని చెప్పాడు కాబట్టి ఏంటి వెండి బంగారం నశించిపోయిన వాళ్ళతో సమానం. అలాగని వెండి బంగారం సంపాదించుకోవద్దని కాదు, వెండి బంగారం కలిగినా నశించిపోవద్ద సమానం. ఏంటి ఎంత సంపాదన సంపాదించుకుని నశించిపోయిన వాళ్ళతో సమానం. కానీ యేసును సంపాదించుకుంటే ఏంటి నశించిపోయిన వాళ్ళతో సమానం కాదు. కాబట్టి అసలైన మనం పొందుకుందామని ఇదే ఇచ్చిపెట్టినా పర్వాలేదు కానీ యేసుని మాత్రం ఇచ్చిపెట్టకూడదని యేసు క్రీస్తును కలిగి యేసు ప్రభువును సంపాదించుకున్నారు. క్లాప్స్ కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఎవరు సంపాదించుకున్నారు? యేసుక్రీస్తు ప్రభువాన్ని సంపాదించుకున్నారు. వీరు ఇప్పుడు నశించిపోయిన వాళ్ళతో సమానం కాదు, నశించిపోయిన సమానం. ఎందుకంటే ప్రభువుని పొందుకున్నారు వారు. ఇదే మాటను గమనించండి. ప్రభు ఎవరైతే యేసుక్రీస్తు లేకుండా వారు ఎన్ని సంపాదించుకున్నప్పుడు కూడా ఇదే మనం తెలుసుకుని నశించిపోయిన వారితో సమానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు లేకుండా, యేసుక్రీస్తులో మార్చబడకుండా, యేసుక్రీస్తులో ఏంటి పరిశుద్ధాత్మ శక్తి పొందుకోకుండా, దేవుణ్ణి కలిగి ఆయన శక్తిని పొందుకోకుండా ఎన్ని కలిగి ఉన్నా కూడా నువ్వు నశించిపోయిన వాడితో సమానం అనే మాట మనం ఇప్పుడు దాని భావం మనం గమనించాలి. అయితే మనం నశించిపోయిన వాడితో సమానమా? ఇక్కడ మనందరూ నశించిపోయిన సమానమా? అనేక మంది ప్రజలతో నశించిపోయిన సమానం అనేది ఆలోచించాలి. ఎవరైతే యేసుక్రీస్తుని పొందుకుంటారో వాళ్ళు మాత్రం ఏంటి నశించిపోయిన సమానం కదా. యేసుక్రీస్తు మనం ఏం చేయాలంటే ఆయన మనం సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ లోపల వెండి బాగా మనం సంపాదించుకోకపోయినా ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఒకవేళ ఉన్నా యేసుక్రీస్తుని సంపాదించుకోకపోతే అయినా నశించిపోయిన సమానం. పేరుకి మనం బతుకుతున్నట్టు అన్ని విషయాల్లో కూడా శోధనలు ప్రారంభం, అన్ని విషయాల్లో కష్టాలు ఇబ్బందులు వస్తుంటాయి. ఎందుకంటే ప్రభు చెప్పినాడు కదా, యేసుక్రీస్తు ఆత్మను పొందుకున్న వారు మాత్రం వారు ఎంతో కష్టంలో నడుచుకుంటూ ధనం విషయులైనా, వారికి ఉన్న ఐశ్వర్య విషయమైనా, వారికి ఉన్నటువంటి వ్యవసాయ భూమి విషయమైనా ఏదైనప్పుడు కూడా ఎంతో క్రమాలు చక్కగా గైకుంటూ ఏ విషయంలో రూపాయి పోకుండా దేవుడు ఏం చెప్తున్నాడు, ఇక సంపాదన విషయాలు ఎలా చేయమన్నాడని దేవుడిని అడిగి చేస్తారు కనుక వీరికి పర్వాలేదు. కానీ యేసుక్రీస్తుని ఆత్మను సంపాదించుకోలేని వారు, యేసు ప్రభు ఆత్మను పొందలేని వారు, యేసుక్రీస్తుని ధరించిన వారు మాత్రం ఏంటి వారు ఏ విషయాల్లో కూడా అన్ని వాక్యానికి విరుద్ధమే ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు, ఇష్టానుసారంగా ధనాన్ని కూడా ఖర్చు పెడుతూ ఉంటారు. అందువల్ల ఏమవుతుందంటే అనేకమైనటువంటి శ్రమలని బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అననీయ సఫీరా ఏమైందండి? అననీయ సఫీరా బైబిల్లో చూసినప్పుడు ఏమైందంటే వారు డబ్బు విషయంలో ఏం చేశారండి? వాళ్ళకి ఆశ కలిగిపోయింది డబ్బు విషయంలో. ఆ డబ్బు విషయంలో ఆశ కలిపి శ్రమలు తెచ్చుకున్నారు వారు. గమనించండి. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నశించిపోయిన వారితో సమానంగా ఉండకుండా ఉండాలంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని సంపాదించుకోవాలి. ఆ పేతురు యోహానులు కూడా మరి దేవుని యొక్క పరిశుద్ధాన్ని సంపాదించుకున్నారు కనుక వారు దేవుని విషయంలో తేడా రాలేదు. దేవునికి స్తోత్రం. ఒక ఆయన అంటండి ఆ యొక్క నీటిలో మరి సముద్రంలో మునిగిపోతున్నాడంట. సముద్రంలో మునిగిపోతుంటే ఏం జరిగిందంటే చాలా మంది చూసి అయ్యో ఆయన చనిపోతున్నాడని చెప్పేసి మరి పడవలేసుకుని వెళ్ళారంట. అయ్యా రక్షించుగా మా చెయ్యి పట్టుకో, లేదా తాడేస్తా పట్టుకో, నువ్వు బతుకుతావంటే లేదు నా దేవుడు నన్ను రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏమాట కదండి, దేవుడు మీ సహాయం నాకు అవసరం లేదు, మీరు మనుషుల సహాయము నా దేవుడు వచ్చి దిగి వస్తాడు, రక్షిస్తాడు అన్నాడంటండి. ఆ తర్వాత కొంతమంది మరి ఏం చేశారంటే హెలికాప్టర్ వేసుకుని కొంతమంది వెళ్ళారంట. అయ్యా తాడేస్తున్న పట్టుకో అంటే అయ్యా మీ సహాయం నాకు అవసరం లేదు, నా దేవుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, నా వచ్చి రక్షిస్తాడు అన్నాడంటుంది. లాస్ట్కి ఏమైందంటే ఆయన అలాగే మునిగిపోయి చనిపోయాడంట. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ అడిగినాడు తండ్రిని, ప్రభువా ఏంటి నాయన ఎలా జరిగింది, నువ్వు వస్తావని చెప్పేసి నీ కొరకు నేను ధైర్యంగా షడ్రకి మేషకి అభ్యర్థులు ఎలాగైతే అగ్ని వల్ల పడిపోతుంటే మా దేవుడు వస్తాడని ఎలాగైతే సాక్ష్యం చెప్తే వచ్చి రక్షించావు కదా, నాకెందుకు ఇక్కడ మరి రక్షించలేకపోయావంటే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడంట. ఏమనంటే అయ్యా ఆ పడవలో వచ్చింది ఎవరు అనుకున్నా నేనే. దేవునికి స్తోత్రం. ఎవరు వచ్చారండి? నేనే.
ఆ హెలికాప్టర్ వచ్చింది కూడా నేనే. అంటే దేవుడు మనుషులు ప్రేరేపించి, ఆ దేవుడు ప్రవేశించి నడును ప్రేరేపిస్తున్నాడు. నేనే వచ్చాను, కానీ నీవు నన్ను విడిచిపెట్టేసావు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అంటే దేవుడు మనుషుల రూపంలో ఎవరో బిడ్డలో వచ్చి సహాయం చేస్తాడు. అది దేవుడు ఇచ్చినట్టుగా మన ఇదవ్వాలి. చాలామంది ప్రెసిడెంట్గా ఫీల్ అవుతుంటారు. నేనే కాదు, కొంతమంది ప్రజలు చాలామంది ఆనిస్తే నేను తీసుకోవాల్సిందే అనుకుంటారు. గమనించండి, దేవుడు దిగి రావాలంటే, ఆయన రావాలంటే భూమి మాడిపోద్ది. కనుక దేవుడు మనుషులను ప్రేరేపించి ఏదో పలానా బిడ్డకి అంటాడు. ఎవరు మనకు సహాయం చేసినా అది దేవుడు మనకు పంపించినట్టే. దేవునికి స్తోత్రం. సంతోషంగా తీసుకోవాలి. ప్రభా, ఆ బిడ్డ ద్వారా నాకు ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రములు, నువ్వే ఇచ్చావు ప్రభా అనుకోవాలి. అలాగ మనం ముందు సాగిపోవాలండి. ఏంటి? అంతేగాని దేవుడు ఎక్కడ వస్తాడని అలా ఉండిపోవడం కాదు. లేకపోతే ఎంత ఇబ్బంది పడిపోయినాయినా గమనించాలి. అయితే ఇక్కడ మనం ఎవరిని, మన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏం చేయాలంటే మనము సంపాదించుకోవాలంట. ఈ లోపల మనం ఏది లేకపోయినప్పుడు కూడా కొన్ని పది చూడండి ఒకసారి 11వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ అధ్యాయము 14 అండి. 2వ పత్రిక 3:14. మరియు వారి మనస్సులు కఠినములాయెను. తీసేరండి అందరూ చదవండి. మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక, మరియు వారి మనస్సులు కఠినమైన కనుక నేటి వరకును పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారండి? కొరింథీయుల ప్రజలకు ఏం చెప్తున్నాడంటే, పాత నిబంధన కొట్టివేయబడిందని చక్కగా రాస్తున్నారు ఆయన. పాత నిబంధన కొట్టివేయబడిందని చెప్తున్నాడండి. మరి ఇక్కడ యేసు ప్రభు వారు ఇంకో మాట్లాడారు చూడండి. ప్రభు ఇంకోలా చెప్తున్నారు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ చూడండి. కొత్త నిబంధన ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. చాలండి. ఇక్కడ పౌలు గారు అన్నారు ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని పౌలు గారు చెప్తున్నారు. ఇక్కడ యేసు ప్రభు అంటారంటే కొట్టివేయడానికి వచ్చినని మీరు తలంచవద్దు అంటున్నారు. ఇంకా చదవండి. తలంచవద్దు, నెరవేర్చడానికే వచ్చి తిని. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాలేదు, నెరవేర్చడానికి కానీ కొట్టివేయడానికి రాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొండలలో లోయలలో జీవులలో ఆ జలములలో కొండలలో లోయలలో జీవులలో ఆ జలములలో యేసు నాకు తోడుండగా నడచె నాకే
అయితే ఇక్కడ పౌలు గారు ఏమన్నారండి, ధర్మశాస్త్రము కొట్టివేయబడిందని ఆయన అన్నారు. యేసు ప్రభువు అన్నారంటే కొట్టివేయడానికి రాలేదు కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చిందని అన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే గమనించండి, పౌలు గారు చెప్పినట్టు మాట మనం తీసుకోవాలి. యేసు ప్రభు చెప్పిన మాట కూడా మనం రెండు కూడా అది దేవునికి అనుకూలమైన మాట. కానీ అక్కడ కొన్ని తేడా కనిపిస్తుంది. తేడా ఏంటనేది వాళ్ళు దేవుడు మనకైతే ఏంటి ఎలా చెప్తున్నారు యేసుప్రభు అని అనుకుంటాం. పౌలు గారు దేవుడు జ్ఞానాన్ని పొందాడు కనుక ఆ పౌలు గారి జ్ఞానానికి మన జ్ఞానానికి కొంత చాలా తేడా కనిపిస్తుంది, చాలా దూరం వ్యత్యాసం. ఆకాశం అంతా దూరం అవ్వకపోవచ్చేమో కానీ యేసు ప్రభువుకి మనకైతే ఆకాశం ఎంత దూరం ఉంది, భూమికి ఆకాశానికి అంత దూరం ఉంటుంది. కానీ పౌలు గారు అయితే కొంత అన్నమాట. గమనించండి. అయితే అది దేవుడికి ఆ పౌలు గారి జ్ఞానం దేవుడికి అనుకూలంగా ఉంటుంది. కానీ మనం చూస్తే మన మినిమిడి జ్ఞానం కాబట్టి మనం అర్థం చేసుకోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అన్నారంటే బైబిల్లోనూ ఎవరైనా తప్పు చేస్తే రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో ఉందండి. ఎంతమంది తెలుసండి? ధర్మశాస్త్రంలో ఏముందంటే రాళ్ళతో ఎక్కడన్నా మీకు తెలిసిన వాక్యమే. చూడండి, ఆ పాపాత్మ స్త్రీ, అంటే పాపాత్మ కాదు, ఒక స్త్రీ వ్యభిచారం మందు పట్టబడినప్పుడు రాళ్ళతో కొడుతూ ఉంటారు. చూడండి, ఎక్కడ ఉందన్నమాట చూడండి, యోహాను సువార్తలో కానీ ఉంటుంది చూడండి. అందరూ తెలిసిన వాక్యం ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఒలివ కొండకు వెళ్ళను, తెల్లవారుగానే 88వ పేజీలో కొత్త నిబంధన. యేసు దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించు ఉండెను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. గమనించండి, బోధిస్తున్నారంట. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. ఎవరికండి? ఎవరు బోధిస్తున్నారండి? రాళ్ళక రప్పలక? మనుషులకి. దేవునికి స్తోత్రం. మనుషుడే దేవుని దగ్గర విలువైన వాడు, మిగతావన్నీ కూడా విలువలేనివే. ఆ మనుషుడే నశించిపోతున్నాడు కనుక యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడు మనుషుల దగ్గరికి, వారికి బోధిస్తూ ఉన్నాడంట. వారికి చెప్పకపోతే వారికి ఎందుకు పుట్టించాడో భూమిని, ఎందుకు బతకాలో, మనము ఎవరి కోసం బతకాలో, దేనికోసం బతకాలో, దేనికోసం పిల్లలు ఇచ్చాడు దేవుడు, దేనికోసం భర్తనిచ్చాడో, దేనికోసం ఎన్ని లోకలు మనకి బంధుత్వాన్ని ఇచ్చాడో, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు, మనకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగాక. మనం తెలియక, మనము దేవుని స్వభావంతో చూడక, మనము అన్నింటిని కూడా పెరిగి వేస్తూ ఉంటాం. మనం ఎందుకు నాకు బంధువులు అవసరం లేదు, ఎందుకు నాకు భర్త అవసరం లేదు, ఎందుకు నాకు పిల్లలు అవసరం లేదు, ఎందుకు నాకు వాళ్ళ అవసరం లేదు, వీళ్ళ అవసరం లేదంట, బంధుత్వం అవసరం లేదంట. దేవునికి స్తోత్రం కలుగాక. గమనించండి. కానీ దేవుడు యొక్క మాట, దేవుడు బోధిస్తున్నాడు, బంధువులు నీకు అవసరమని, నీ కుటుంబానికి పిల్లలు అవసరమని. ఇలాగ ఎన్నో బోధ మనుషులకి అర్థం అవ్వాలి. సృష్టి ఎందుకు ప్రారంభించబడిందో, మనం ఎందుకు ఎలా బతికితే దేవునికి అనుకూలంగా ఉంటాము, అప్పుడు మన జీవితాన్ని మనం సాధన చేసుకోగలుగుతాం. మన జన్మకి చాలా మంది ఈ లోకంలో చనిపోయిన తర్వాత వాళ్ళు అగ్నిగుండంలో పడడం ఒకటి, ఈ భూలోకం ఉంటుండగానే వాళ్ళు వారి జీవితాన్ని సాధకం చేసుకోలేరు. వారికి విలువ ఉండదు, పేరు ఉండదు. తర్వాత లాస్ట్కి అంతా కూడా సమస్తాన్ని కూడా ఏమీ సంపాదించిన పరిస్థితి అయిపోతుంది. దేవుని దగ్గర నుంచి ఏమి పొందలేని స్థితి అయిపోద్ది. దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడురా, అనవసరంగా పుట్టించాడు అని అనుకుంటాడు. గమనించండి. అయితే దేవుని తెలుసుకుంటే అపోస్తలుల పౌలులాగా, యోహాను పేతురులాగా యేసును సంపాదించుకున్నారు. ఈ లోపల ఏమి లేకపోయినా పర్లేదు, ధాన్యాలు మనకు లేకపోయినా పర్వాలేదు, యేసుంటే చాలని యేసు కొరకు పోరాడి అసలేది ఉంది అదే చాలు అని ప్రభువుకు సంపాదించుకొని ప్రభుత్వ వాళ్ళు జీవించారు. యేసు అంతగట్టుబడి జీవించారు. ఈరోజు మనం కూడా అదే విధంగా అదే మాట మీద ఫాలో అయిపోవాలి. నాకు ఎవరైనా లేకపోయినా పర్వాలేదు, నాకు ఏమైనా లేకపోయినా పర్వాలేదు, కానీ
యేసు లేకపోతే నా జీవితం వ్యర్థం అని అనుకొని, యేసు ఉంటేనే నా జీవితం ధన్యమని గ్రహించి, ఆ పౌలు గారు ఏమన్నారంటే, ఆ పేతురు గారు ఏమన్నారంటే, మాది డబ్బు బంగారు కానీ యేసుని సంపాదించి, యేసు మాత్రం మా దగ్గర ఉన్నారు. దేవునికి స్తోత్రం. అలాగా సంపాదించుకున్న రోజున నీ జీవితానికి అర్థం అనేది ఉంటుంది, విలువ అనేది ఉంటుంది, పరమార్థం విలువ ఉంటుంది. లేకపోతే అది లేకపోతే మన జీవితం కూడా మరి ఎందుకు పనికి మాలినటువంటి జీవితంగా అయిపోతుందంట. మన జీవితం మనం వ్యర్థం చేసుకోలేకపోతామంట, సాధన చేసుకోలేమంట. ఈ బ్రతుకు ఉన్నామంటే లేకపోతే అని మనుషులకు ఒక్కోసారి చెప్పి స్టేజ్కి వచ్చేస్తుందంట. మనం అనుకుంటామంట, ఈ బతుకున్నామంటే లేకపోతే. దేవునికి స్తోత్రం. ఎందుకలా చేసుకున్నాడు ఇతను? ఎందుకు ఇలాగ అనుకున్నాడు? ఎందుకు బతుకుంటే మరి లేకపోతే ఎందుకు అనుకుంటున్నాడు అంటే, అతని జీవితం తన జీవితం పరమార్థం చేసుకోలేదు. దేవుడు ఎందుకు పుట్టించాడా తెలుసుకొని, ఆ దేవుని తెలుసుకొని దేవుడు చెప్పిన రీతిగా ఆయన యేసును సంపాదించుకోలేదు కాబట్టి తన జీవితం తానే తిరిగి వేసుకున్నాడు అన్నమాట. కానీ యేసును సంపాదించుకోవాలి మాత్రము వారు ఎంతో, ప్రభా నా జీవితం ఎంతగానో నేను సార్థం చేసుకున్నాను ప్రభా, ఎందుకైతే పుట్టించావు అది నేను చేస్తున్నాను, నువ్వెందుకైతే భూములు పుట్టించావో నేను తెలుసుకున్నాను, ఇదిగో నువ్వు ఎలా బతుకమని బతుకుతున్నాను, నా జీవితం ధన్యమైంది ప్రభా. దేవునికి స్తోత్రం. నా జీవితానికి ఎంతో సార్థకం జరిగింది అని వీళ్ళు ఎంతో మనసుతో దేవుడు వీళ్ళతో ఉంటాడు. ఏంటి మనకి ఈ లోకంలో ఏది లేకపోతే యేసుక్రీస్తుని కలిగి ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా దేవుణ్ణి కలిగి ఉన్న భక్తులు మాత్రము అట్నుంచి ఎలా వస్తాడంటే రాణిలాగా రాజులాగా వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు లేకపోతే మాత్రం నువ్వు పాడిపోయి రావచ్చేమో కానీ, నువ్వంతా కోల్పోయి రావచ్చేమో కానీ, ధనంతో వెళ్ళి మళ్ళీ ధనవంతా పోయి ఉంటూ మరి దరిద్రుడిగా వస్తే రావచ్చేమో కానీ, యేసు లేకపోతే మాత్రం ఆ పరిస్థితి వస్తుందేమో తెలియదు. కానీ దేవుణ్ణి కలిగి మాత్రం ఎక్కడికి వెళ్ళినా మాత్రం నువ్వు పేదవాడికి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా ఏ రాష్ట్రానికైనా ఏ జిల్లాకి వెళ్ళినా, నువ్వు దరిద్రుడికి వెళ్ళినా పర్వాలేదు. కానీ యేసుని కలిగి నువ్వు ఉంటే మాత్రం అక్కడ నువ్వు అడుగు పెట్టే స్థలాలే దీవించబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం. దేవుని నామమున స్తోత్రం. దేవుడు అలాంటి కార్యాలు ఆ యేసుని సంపాదించుకున్నది ఆ మాధుర్యం అన్నమాట. యేసుని కలిగి జీవిస్తే చాలు, మనం ఎక్కడ అడుగు పెట్టినా కూడా ఆ స్థలం దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి కొంతమంది దీవించబడటం లేదు కదా అని అనుకుంటాం కదా. అయితే గమనించండి, వాక్యానికి అనుకూలత. కొంతమంది దీవించబడలేదంటే పరీక్షలు కొనుక్కుని రావచ్చు. దేవునికి స్తోత్రం. చూడండి, బైబిల్లో ఒక ఆయన మీకు పరిచయం చేస్తాను, యోబు. మన దేవుని కలిగిన వ్యక్తే కదా. ఆయనకు ఉన్నటువంటి ఎన్నో ఆ ఊరి దేశంలో గొప్పవాడు కదా, మరి ఆయన ఆస్తంతా పోయింది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన 10 మంది సంతానం చనిపోయారు. దేవుని నమ్ముకుంటే మరణాలు జరగకూడదు కదా. దేవుడు తోడుకుంటే చావుల కుటుంబంలో జరగకూడదు కదా. దేవుడు తోడుకుంటే యేసుని కలిగిన బిడ్డలకి కుటుంబాల మరణాలు జరగకూడదు కదా అనుకుంటాం మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఎందుకని జరిగే మరణాలు? యోబు ఇంట్లోనే 10 మంది చనిపోయారు. ఆయనకున్న ఐశ్వర్యం ఎందుకు పోయింది? ఆయనకున్న పడవలు, ఆయనకున్న గొర్రెలు, ఆయనకున్న మేకలు, ఆయనకున్నటువంటి ఆవులు, అంత ఒడ్డీలు ఎందుకు పోయాయి? అన్నీ చచ్చిపోయాయండి. కొన్ని కాలిపోయి, కొన్ని అనేక మంది యుద్ధ వీరులు వచ్చి పట్టుకుని వెళ్ళిపోయారు కొంతమంది. ఎందుకు అలా పోయింది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ యోబు యేసుక్రీస్తును సంపాదించుకున్న మనుషుడే. కానీ ఎందుకు వచ్చిందంటే పరీక్ష. దేవునికి స్తోత్రం. ఏం చెప్పండి? పరీక్ష. ఆ పరీక్ష అనేది అమూల్యమైన, ఇప్పుడు ఓటేసినప్పుడు ఏమంటారు చెప్పండి? మీ అమూల్యమైన ఓటు ముద్రను మా గుర్తుకు లేకపోతే పలానా సైకిల్కి నేను చెప్పుకుంటాను. దేవునికి స్తోత్రం. అమూల్యమైన అంటే ఎంతో విలువైనది. దాన్ని పెట్టే అధికారులు ఆ యొక్క శ్వాసం ఎక్కుతారని ఈ అమూల్యమైన యేసు ప్రభు వాక్యములు ఏమన్నాడంటే, భక్తుడు అపోస్తలులు పౌలు మీ అమూల్యమైన వెనక మనకు విలువిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏంటంటే అది మీ అమూల్యమైన మీ విశ్వాసం. దేవునికి స్తోత్రం. బైబిల్లో మీ అమూల్యమైన మీ విశ్వాసం శోధనల చేత అగ్ని పరీక్షల్లాగా వచ్చి నిలబడినప్పుడు గమనించండి, అమూల్యమైన మీ విశ్వాసం అంటే ఎంతో విలువైనది.
ఈ విశ్వాసం అనేది ఎంత డబ్బు కొన్నా అది కొనలేనా దొరకలేనటువంటి పరిస్థితి. అది కేవలం దేవుని నువ్వు కనుగొనడం వల్ల, దేవుణ్ణి సంపాదించుకోవడం వల్ల, విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా, కన్నీటి ద్వారా, భక్తి ద్వారా అది నువ్వు ఆకట్టుకొని నువ్వు సంపాదించుకోగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ద్వారా నువ్వు మార్పు చెందడం ద్వారా, హృదయ మార్పిడి ద్వారా, మరి అపోస్తలుడు పౌలు గారు కానీ, యోహాను పేతురు గారు కానీ ఎలా ఆకట్టుకున్నారని అమూల్యమైనటువంటి ఈ విలువైనటువంటి ఆ యొక్క విశ్వాసం ఎలా సంపాదించుకున్నారు? యేసుక్రీస్తు ప్రభువుని ఎలా సంపాదించుకున్నారు? డబ్బు చేత కొని మరి అది సంపాదించుకోలేదు. ఏంటి? పేరు ప్రఖ్యాతుల ద్వారా సంపాదించుకోలేదు. ఆ పేరు ప్రఖ్యాతుల నుండి వెళ్తే దేవుని దగ్గర రావడానికి తెలిసాడు. దేవునికి స్తోత్రం. ప్రభు అన్నాడు, నువ్వు ఉన్న పాలుగా నువ్వు గొప్పవాడుగా ఉండి అలాగే వస్తే దేవుని పొందుకోలేవంట. అది పక్కన ఎట్టేయాలంటారు. దేవునికి స్తోత్రం. ఏంటి చెప్పండి పక్కన ఎట్టడం? మన గొప్ప పేరు ఉందనుకోండి, నేను పెద్ద గొప్పవాడిని వచ్చి కూర్చుంటే ప్రభువుని పొందుకోలేవు. నేను చాలా గొప్పవాడిని, లోకంలో చాలా ధనవంతునండి, పేరు ప్రఖ్యాత గలవండి, నాకు ఏసే కావాలంటే రాడు. నీకు నువ్వు పక్కనెట్టేయాలని ధనము, నీ యొక్క గొప్పతనం పక్కనెట్టేసి మొత్తం అన్ని పక్కనెట్టేసి వేసుకోవాలంటే ఆ యొక్క తగ్గింపు వస్త్రాలు తెలుసు కదా మీకు అందరికీ, పాత నిబంధనలో ఏమండి ఆ వస్త్రాలు ఏంటండి? గోని పట్ట. దేవుని కరెక్ట్. దేవునికి స్తోత్రం. గోని పట్ట ధరించుకొని దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి. ప్రభా, నా గొప్పతనం పక్కనెట్టానయ్యా, నా హోదా పక్కనెట్టాను, నా ఐశ్వర్యాన్ని అహంకారం పక్కనెట్టాను, ఇదిగో నువ్వు నాకు కావాలి, ఇక నువ్వు నాకు కావాలి, ఇగో ప్రార్థిస్తున్నాను దేవా, నా దగ్గర నా ప్రత్యక్షమై నాకు సరైన మారు మనసువనని నువ్వు పాదాల దగ్గర పడి ఎంతో కుమిలిపోయి ఎంతో నువ్వు చేసినవన్నీ కూడా ప్రతి పాపం ఒప్పుకొని కడుక్కొని పరిశుద్ధమైన జీవితం వచ్చినప్పుడు ఆయన లోపల ఆయన నువ్వు అలాగ ఆకట్టుకోగలవు. కానీ దేవునికి స్తోత్రం. బైబిల్లో జక్కయ్య ఉన్నట్టు తెలుసు కదండి. జక్కయ్య గొప్ప ధనవంతుడు అంట. ఆ ధనవంతుడైతే ఏం చేశాడండి? యేసు ప్రభు కావాలని చూశాడు కదా, కావాలని కోరుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడండి ఆయన? దేవుని నామమున స్తోత్రం. యేసు ప్రభు ఉండే స్థలానికి వెళ్ళాడు. కానీ ఆయన పొట్టివాడు ఆయన ఎందునా ప్రభువుని చూడలేకపోయాడు. అప్పుడు ఏమైందండి? చూడలేక ఏం చేశాడండి? ఆయన విశ్వాసం చూడండి ఎంత గొప్పదో. చూడండి, ధనవంతుడు కదా, చెట్టు ఎక్కొచ్చా. నామోస్ అందరూ చూస్తే ఏమనుకుంటారు? ఆయన ఆ నామోస్ పక్కన ఎట్టేశాడు. దేవునికి స్తోత్రం. పక్కన ఎట్టేశాడు. ఇలాంటి గర్వంతో నేను దేవుని చూడలేను, నా గొప్పతనం పక్కనట్టే కాసేపు అనుకున్నాడు. తగ్గించుకోమన్నాడు కదా, వెళ్తానని మేడి చెట్టు ఎక్కాడు. ప్రభువా, నేను చూడాలని ఆశుడిగా మేడి చెట్టు పైనుంచి వస్తున్నది, నాకు కనబడుతున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. అతని జీవితాన్ని, అతని యొక్క హృదయ పరిశీలన ప్రభు చూసి జక్కయ్య ఒకసారి కింద దిగిపో. దేవునికి స్తోత్రం. నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది అన్నాడు. వెళ్ళేటప్పటికి ఏం చేశాడండి? అతను ఉన్నటువంటి పౌరుషాన్ని, అతను ఉన్నటువంటి గొప్పతనాన్ని, తనకున్న ఆస్తిని, తనకున్నటువంటి సమస్తాన్ని ఏం చేశాడండి? ప్రభువా, ఇదిగో నా ధనములోను నాకు 2 కోట్లు ఉన్నాయనుకో, 1 కోటి పేదలకు ఇచ్చేస్తాను దేవా. దేవునికి స్తోత్రం. చూడండి, ధర్మంలో ఉంటుండగా అలాగే ఉండి యేసుక్రీస్తుని సంపాదించలేదు. నువ్వు అన్నీ చేయవచ్చు ధనంతో, కానీ కొన్నింటి నువ్వు చేయలేవు. నీ ప్రాణాన్ని రక్షించుకోలేవు, నీ జబ్బును అరికెట్టుకోలేవు, నీ కుటుంబానికి నెమ్మది తెచ్చుకోలేవు. నీకున్న ఆస్తి ద్వారా, నీకున్నటువంటి కుటుంబంలో నువ్వు పరలోకంలాగా నీ కుటుంబం ఉండదు. కానీ యేసుక్రీస్తుంటే సమస్తం ఉంటుంది. దేవునికి స్తోత్రం. కుటుంబంలో సంతోషం, నీ అనారోగ్యానికి విడుదల, నీ మరణానికి మళ్ళా జయం పొందేలాగా నీకు పరలోకానికి ఆ యొక్క ద్వారాలు తెలిసిన సమస్తం నీ చేతిలో ఉన్నట్టే. దేవునికి స్తోత్రము కలుగుగాక. కారణం ఏంటండి? ఏంటి? సమస్తం నీ చేతిలో ఉన్నది ఏంటంటే సమస్తాన్ని చేసి నువ్వు పట్టుకున్నావు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని ఉన్నట్టే నువ్వు కనుక యేసుక్రీస్తు సంపాదించుకోవడానికి ప్రయాసపడాలంట. ఏది కావాలని నువ్వు యేసుని సంపాదించి పౌరులాగా నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు యేసుని సంపాదించి పేతురు యోహానులా ఉన్నావు అనుకో, నీకు ఏది అవసరమో అడుగు ఒకసారి. దేవునికి స్తోత్రం. ప్రభు, పలాంది కావాలి, పలాంది కావాలి, పలాంది కావాలి, పలాంది కావాలి, పలాంది కావాలి ప్రభా, పలాంది కావాలి ప్రభా. ఇదిగో ప్రభా, నేను పరీక్షలో పాస్ అవ్వాలి, లేకపోతే మంచి జాబ్ రావాలి, అడుగు, తప్పకుండా దేవుడు ఇస్తాడు. దేవుడు. దేవునికి స్తోత్రము కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను 10th క్లాస్ అయితే పాస్ అవ్వను, కానీ ఈ వాక్యం ఆలకించి భక్తుల ద్వారా ప్రార్థన, ప్రభా నువ్వు ఉంటే అన్నీ ఉన్నట్టు కదా,
మా నాన్నగారు దొంగపాటి స్కూల్లో వేసారు ప్రభా, నా పరిస్థితులు ఉండుకోండి తండ్రి, నేను అభివృద్ధి పొందాలి, నేను ప్రయోజనం అవ్వాలి, నువ్వంటే అన్ని ఉన్నట్టు కదా అని ప్రార్థన చేస్తుండగా కళ్ళలో ఏమనంటే అది ప్రార్థన చేసి కొన్ని రోజులు పోయాక 6 రోజులు 10 రోజులకో నేను పరీక్షలు పాస్ అయిపోయాను, 10th క్లాస్ 2nd క్లాస్ పాస్ అయిపోయానని కళ్ళు అందరూ చెప్పేస్తున్నాను. దేవునికి స్తోత్రం కాదు కాక. మరి అద్భుతం కదండి. నేను పాస్ అవును, దొంగపాటి స్కూల్లో వేసారు, నాకు సరిగా ఏమి రావు, కానీ దేవుడు ఒక గౌరవం అనుకున్నాడు. దేవుడు నాకు ఉన్నతమైన స్థితి. ఫెయిల్ అయిపోతే ఏంటండి, పాస్ అయితే ఉన్నది ఒక బరువు ఉన్నట్టు కదా, ఒక ఉన్నతమైన స్థితి. దేవునికి స్తోత్రం. సాక్షిగా చెప్పుకుంటే సేవకి వెళ్తే ఐటీలకి వెళ్ళి ఎలా చెప్పుకుంటాను, చెప్పుకోలేను కదా. యేసుక్రీస్తు ఉంటే లేదున్నట్టుగా చేయగలను కదా దేవుడు. ప్రభా ఏంటంటే, ప్రభా నేను పాస్ నిజంగా నా పరీక్ష పేపర్లు దిద్దితే మాత్రం ఫెయిల్ గ్యారెంటీ, కానీ నువ్వు సమస్తం సాధ్యం కనుక నాకు సహాయం చేయండి. దేవునికి స్తోత్రం. దేవుడు అన్ని ఉన్నట్టే కదా, మరి నేను ఉన్నాను కదా, నాకు సహాయం చేయి. దేవుడు నా మన స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థిస్తున్న దేవుని గురించి బట్టి ఆ కళ ఎలా వచ్చిందో, మరి తర్వాత ఆ దర్శనం వచ్చింది, ఆ కళ వచ్చిన తర్వాత అందరికి చెప్పానండి. నా స్టూడెంట్స్ సహోదరులకు చెప్పారు, బ్రదర్ నేను పాస్ అయిపోయానంటే 2nd క్లాస్ వచ్చిందంట. దేవునికి స్తోత్రం. అందరూ నన్ను కిందకి పైకి చూస్తున్నారు. ఎందుకనండి, రిజల్టే రాలేదు, ఏమీ రాలేదు, 10 రోజులు అయిపోయి ఇంకా 4 రోజులు ఉంది కదా అని చూస్తున్నారు. ఏదో దెయ్యం నడిపించిందేమో, పిశాచం నడిపిస్తుందేమో, నిన్ను అలా ప్రేరేపించబడుతున్నావు. దేవునికి స్తోత్రం. ఎవరిచ్చారండి నాకు అధికారం, ఎవరిచ్చారు నాకు కృప? యేసును సంపాదించుకున్నాను. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత రిజల్ట్ దగ్గర చూస్తే నిజంగా అలాగే 2nd క్లాస్లో పాస్ అయ్యాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు అందరూ కిందకి పోయి చూసి, బ్రదర్ నువ్వు చెప్పింది జరిగిందన్న. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం. మన యేసుని కలిగి ఉంటే సమస్తం కలిగి ఉన్నట్టే. యేసుని కలిగి ఉండాలి. యేసుని సంపాదించుకుంటే నువ్వు దేవుడి కోసం అడుగుతుంది, అది దేవుడి దగ్గర నువ్వు ఆ విజయాన్ని పొందుకుంటావు. మరి జాబ్ ఎందుకు రాలేదండి, మాకు అందరూ చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రార్థిస్తుండగా ప్రభా నాకు సహాయం నాకు మేలు కావాలి కదా అని ప్రార్థన చేస్తుండగా నాతో పాటు ఎంప్లాయ్మెంట్ కార్డ్ చేసి 10th క్లాస్ పాస్ చేసుకున్నాను. అందరూ చేసుకుని నేను చేసుకున్నాను, ఎంప్లాయ్మెంట్ చేయించుకున్నాను. అయితే నా కొంతమంది స్టూడెంట్ 10th క్లాస్ పాస్ అయిన వచ్చిన తర్వాత నాకు జాబ్ వచ్చిందాను, గవర్నమెంట్ జాబ్ వచ్చిందా నాకు కొంతమంది. ఆ రోజులు కదా 30 సంవత్సరాల కిందట. అయితే ఏంటి ప్రభు అందరికీ నాతో ఉన్న వాళ్ళందరికీ వచ్చింది కాదు, కొంతమంది అయితే నాకంటే జూనియర్ కూడా చేయించుకున్నారు, ఎంప్లాయ్మెంట్ కార్డ్ చేయించుకున్నారు, వాళ్ళకి కూడా వచ్చింది. ప్రభు మరి నాకు ఏంటి ఇవ్వలేదు అంటే ఏంటి ప్రభు అని ప్రార్థిస్తుంటే, జాబ్ కానీ ఇస్తే నువ్వు నాకు దొరకవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు దొరకనంటే దేవునికి దొరకను. ఎందుకంటే ఆ లెవెల్కి వెళ్ళిపోతాడు, ఎక్కడో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? ఆత్మలో భారం ఉండదు. రక్షించిన ఆత్మను రక్షించను, ఆయన యొక్క అనేక ఆత్మలను రక్షించాలి, పరలోకాన్ని చేర్చాలి. ఈ విధమైనటువంటి ఉండదు కనుక దేవుడు తెలుసు ఈయన దొరకడని చెప్పేసి మరి దేవుడు నాకు ఏదో ఆటంకం కలిగించాడు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గమనించండి కనుక యేసును సంపాదించుకోవాలి. యేసు అని ఉన్నట్టే ఏదో విధాలు నీ కుటుంబంలో సౌందర్య జీవితం కనిపిస్తుంది. ఏదో విధంగా నీకు సహాయము నీకు దేవుని దగ్గర నుంచి పొందుకుంటావు. నువ్వు సమస్తం కలిగి ఉన్నట్టే, అది కలిగొని నువ్వు ఏం చేసినా కూడా అది సఫలమవుతుంది. దేవునికి స్తోత్రం. ఇలా చదువుకున్న మాట అండి ఏమంటే పాత ఆ యోహాను సువార్త 8వ అధ్యాయం మొత్తం చూడండి, చదువు కిందాల. ఒలీవ కొండకు వెళ్ళగా తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎందుకు వచ్చి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుండెను. శాస్త్రులను పరిశీలను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమె మధ్యలో నిలబెట్టి, బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారమందు పట్టబడిను, అటువాని రాళ్ళు చంపవాలని చాలు చాలు చాలు. దేవునికి స్తోత్రం. ఏమని ఆజ్ఞించారు ధర్మశాస్త్రంలో? రాళ్ళు రువి చంపాలని ధర్మశాస్త్రంలో ఉంది. అది నెరవేర్చాలి వద్దా అంటే మామూలు ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే నెరవేర్చాలి. ధర్మశాస్త్రం అనుసరించే వాడు నీతిమంతుడని, ధర్మశాస్త్రం అనుసరించే వారికి నెమ్మది కలుగునని ఆ యొక్క కీర్తనలో ఉంది. చాలా దగ్గర కీర్తనలోనూ
ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారికి, ధర్మశాస్త్రాన్ని ఆయన ధ్యానించే వారికి నెమ్మది కలుగుననుంది. ఇప్పుడు మన ధర్మశాస్త్రం చేయాలి వద్దా చెప్పండి, మామూలుగా అనుకుందాం, చేయాలి వద్దా? ఎగ్జాంపుల్గా చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది పాత నిబంధనలు రాయబడిన ఒక మాట. అందుకే వాళ్ళు నెరవేర్చడానికి పాత నిబంధనలు ప్రతి మాట, ధర్మశాస్త్రం ప్రతి మాట నెరవేర్చారు. కాబట్టి అదే మనం నెరవేర్చాలరా, 7,000 మంది పట్టబడి ఎవరుంటే రాళ్ళు చెప్పాలని మోషే ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రం కనుక అది మనం పాటించకపోతే మనం పాపులైపోతాం. ధర్మశాస్త్రం పాటించేవారు ధన్యులు. ధర్మశాస్త్రం మీరిపోతే పాపం మనలోకి వచ్చేది. అయితే మనం పాటించాలా, అక్కడ తీసుకెళ్ళాలని రాళ్ళతో కొట్టి చంపాలి. ఇది గమనించండి. ఇది ఏమైందండి కొత్త నిబంధనలు కొత్తప్పటికి. అందుకే రాశారన్నమాట అక్కడ కొట్టివేయబడింది. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు గారు మాట అన్నారు, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అని మాట రాసినారు. ఇంకా కొన్ని ఉన్నాయి. ఏంటంటే మనకందరికీ తెలుసు, బలులు, జంతువులు బలి ఇవ్వడం. పాత నిబంధనలు ఏముండదంటే పాపం పోవడానికి బలు అర్పిస్తూ ఉండేవారు. ఆ బలులు దేవుడు ధర్మశాస్త్రంలో ఉంది, మనం పాటించాలా. కానీ అది కొట్టివేయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మూడోది ఏముందంటే సున్నతి చేయాలి. ఏం చేయాలి చెప్పండి? సున్నతి చేయకపోతే వివాహాలు చేసుకోకూడదు. సున్నతి చేసుకోకపోతే బంధుత్వం ఉండదు. గమనించండి, ఆ యొక్క యాకోబు కుమార్తె దేనైతే ఆయన పెళ్లి చేసుకునే టైంలో ఏమంటారు, ఆ యొక్క అన్నదమ్ములు ఒక కొడుకులు ఏమంటారంటే మాకొక ఇది ఆచారం ఉంది, సున్నతి కానీ చేసుకోకపోతే మీకు మాకు పాలు పంపులు ఉన్నాయా, మా పిల్ల మీకు కావాలంటే మీరు సున్నతి చేసుకుంటే అప్పుడు మీకు మాకు బంధుత్వం కలుగు, లేకపోతే మీకు మాకు సంబంధం లేదు. దేవునికి స్తోత్రం. ఇది పాత నిబంధనలో, అది ధర్మశాస్త్రంలో ఉన్న మాట. అది మనం నెరవేర్చాలి. అది నెరవేర్చలేదంటే అది దేవుడు కొట్టివేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత పాత నిబంధనలో గుడారాల పండుగ ఉండేది. పాత నిబంధన మరియమ్మ గారు కూడా ఆచరించారు. ఏంటి సంవత్సరం ఏంటంటే యెరూషలేములోకి వెళ్తున్నారు. అది పాత నిబంధనలు చేసేవారు. మరియమ్మ గారు కూడా కొడుకుని తీసుకుని వెళ్ళింది. గమనించండి. తర్వాత గుడారాల పండుగ అప్పుడు మనం చేయవలసిన లేదు, దాన్ని కూడా కొట్టివేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెంతెకొస్తు పండుగ ఆచరించేవారు పాత నిబంధనలు, బైబిల్లో కూడా ఉంది. పెంతెకొస్తు పండుగ జరుగున పస్కా బలి. గమనించండి, ఇవి కూడా పాత నిబంధనలు కొట్టివేయదు. కానీ యేసుడు ఎందుకు మాట్లాడాడంటే కొట్టివేయలేదు. ఎందుకన్నాడంటే ప్రభువారు ఆ పాత నిబంధనలు పలికిన దేవుడు ఈ భూలోకంలోకి వస్తాడని, మనుషులందరికీ రక్షణ కలిగిస్తాడని, మనుషులందరికీ పాప విమోచన కలిగిస్తాడని, మనుషులందరికీ నీతిమంతులుగా చేస్తాడని, వారు పరలోక రాజ్యం ఇస్తాడని పాత నిబంధనలు ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందునిమిత్తం యేసు ప్రభువు అన్నారన్నమాట, నేను కొట్టివేయడానికి రాలేదు. ఏవి కొట్టేసారంటే కొన్ని ఉన్నాయి, అవి కొట్టేశారు. కానీ మిగతావి మాత్రం కొట్టివేయని రాలేదు. కానీ ఆ ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏమనండి, పాత నిబంధనలు ఏమని తెలుసు అని మనందరూ తెలుసు. యెషయా మన కుమారుడు అనుగ్రహించబడును, ఆయనకు ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆయన ఆలోచనకర్త, ఆయన ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. ఇది ఎవరి కోసం ప్రవచనం అండి? ఎవరి కోసం ప్రవచనం? ఇది యేసు ప్రభు గురించి ప్రవచనం. దేవునికి స్తోత్రం. మరి పాత నిబంధనలు కొట్టేసేంటి, మరి కొట్టేయాలి కదా. అందుకే ఆ ప్రవచనం మాట అది నెరవేర్చడానికి యేసు ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేకాలు ఏముందండి? బెత్లెహేము ప్రాంతములు, స్వల్ప గ్రామమైనటువంటి ప్రాంతములో ఇశ్రాయేలు ఏలిన వాడు నీళ్ళను చూస్తున్నాడు. ఎక్కడ ఉందండి? మేకా గ్రంథంలో ఉంటాడు. దేవునికి స్తోత్రం. అది ఎవరి గురించి ప్రవచనం అండి? అందరూ తెలుసు. ఎవరి గురించి చెప్పండి? యేసు ప్రభు గురించి అక్కడ ప్రవచించిన ప్రవచనం. అలాగైతే ధర్మశాస్త్రం కొట్టేసినట్లయితే అది కూడా కొట్టేయాలి. కానీ కొట్టేయని రాలని ముందే చెప్పాడు కదా, అది నెరవేర్చుకోవచ్చు. అది బెత్లెహేము ప్రాంతంలో యేసు ప్రభు కొత్త నిబంధన కొంతటికి పాత నిబంధన నెరవేర్పుగా బెత్లెహేము ప్రాంతంలో అక్కడ ఏం చెప్పబడి ఉందో, స్వల్ప గ్రామం అని ఉంది, బెత్లెహేము ప్రాంతం అని ఉంది. గమనించండి, అదే మాట ప్రకారం కొత్త నిబంధన కొరకు బెత్లెహేము ప్రాంతంలో. దేవునికి స్తోత్రం. వాక్యము నెరవేర్పు, ప్రవచనాలు నెరవేర్పు. అక్కడ ఏదుందో పాత నిబంధనలో
కొత్త నిబంధనలు అది జరిగించాలి, అది జరగాలి. అప్పుడు ప్రవచించిన యేసుప్రభు ప్రవచనాలు నెరవేరుతాయి. అందుకే బెత్లెహేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జకర్యాలో కూడా ఏముందండి, అక్కడ కూడా యేసుప్రభు గురించే ప్రవచనం. అలాగా చాలా వాక్యాలు. యాకోబుల నక్షత్రం మరి పుట్టును అది ఎక్కడ ఉందండి, సంఖ్యాకాలంలో ఉంది. దేవునికి స్తోత్రం. యాకోబులు ఏం పడతాడంటే నక్షత్రము పుట్టున ఉంది, అది యేసుప్రభు గురించి సంఖ్యాకాలంలో ఉన్న మాట. అక్కడ నక్షత్రం ఎక్కడంటే యేసుప్రభు పుట్టేటప్పుడు నక్షత్రము మరి అందరు చూస్తుండగా అక్కడ ఆకాశంలో వెలిసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ కూడా పాత నిబంధనలన్నీ కూడా కొత్త నిబంధనలన్నీ కూడా నెరవేర్పు కనుక అందుకే ప్రభువు ఏమన్నారంటే, పౌలు గారు అన్న మాట కరెక్టే, కొట్టివేందంటే ఇవన్నీ ఇవి అనమాట. పౌలు గారు చెప్పింది మనం అర్థం చేసుకోవాలా. ఇవి ఏమంటే ఇప్పుడు మనం చదివే కదా, ఈ పసుకబోలని అలాగే ఆ యొక్క రాళ్ళతో కట్టుబడి చంపబడాలని ఇవన్నీ కూడా పౌలు గారు ఆ ఉద్దేశంగా ఆయన రాశారు, కొట్టివేయబడాలని. కానీ యేసుప్రభు చెప్పింది నెరవేర్చడానికి వచ్చాడు కనుక ఆ ప్రభు అవన్నీ కూడా నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక రెండు కూడా వాక్యానుసారమే. దేవుని నామమున స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఆ యొక్క లూకా సువార్త, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంది కదా, ఆయన అందరూ తెలుసు కదా వాక్యం. ఒక మనిషికి ఇద్దరు కుమారులు ఉండేది. వారిలో చిన్నవారు తండ్రి ఆస్తులు తండ్రిని అడుగుగా ఆస్తి పంచిపెట్టాడు. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయి అచ్చట ఆస్తిని పాడు చేశాడు. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు కరువు రాగా ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒక చెంత చేరను. పొలంలోనికి వారు పందులు తినే పొట్టితో కడుపు నింపుకొని ఆశపడి చాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఖాళీ ఉన్నప్పుడు చదవండి, కొంతమంది తీశారు, కొత్త తెలియదు కదా, చదవండి, పాయింట్ అర్థమవుతుంది. అంత చదివితే మంచిదే, కానీ మరి ఆ సమయం మరి లేదు, చదవండిదే. అయితే ఇక్కడ ఏంటంటే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ఏంటి, చిన్న కుమారుడు. పెద్ద కుమారుడు మాత్రం చక్కగా తండ్రితోనే ఉన్నారు. చిన్న కుమారుడు ఏం చేశాడంటే నా ఆస్తి నాకు ఇచ్చేయని చెప్పేసి, నాకు రావాల్సిన వాట ఇచ్చేయని చెప్పి తీసుకెళ్ళిపోయి దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. అంతకు అర్థమవుతుందండి. వెళ్ళిపోతే అక్కడ ఏం చేశాడు, వ్యాపారాలు చేసి ఇష్టం డబ్బులు ఖర్చు పెట్టాడు, అంతా అయిపోయింది. అప్పుడు తినడానికి తిండి లేదు. అప్పుడు ఏం జరిగిందంటే, తినడానికి ఇదే మనం ఆలోచన చేయాలి. ఎప్పుడైనా మన దగ్గర డబ్బు ఉన్నప్పుడే, వెండి బాగా ఉన్నప్పుడే బెల్లం ఉంటే ఎగలన్నట్టుగా అందరు స్నేహితులు మనకి ఎక్కువ క్లోజ్ అవుతారు. ఇదే మనం ఆలోచించుకోవాలి. అందుకే మనం ఈ లోకంలో స్నేహితులని కూడా నమ్మకూడదు, ఎవరిని కూడా మనం స్నేహం చేయకూడదు. మనకు బెల్లం ఉంటే మొట్టమొదటి దేవుడితో మాత్రం మనం సంపూర్ణ సేవ, మిగతా తర్వాత ఎవరైనప్పుడు కూడా ఆయన ఎక్కువ స్నేహం కూడా ఉండకూడదు. దేవుడితో ఎక్కువ స్నేహం ఉండాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆ బెల్లం అయిపోయాక ఏగలైపోయినట్లుగా అతను ఫ్రెండ్స్ అందరూ వదిలేశారండి. దేవుడికి స్తోత్రం. దేవుని మాత్రమే మనం ఎక్కువగా ప్రేమించాలి. అయితే ఏంటంటే పాపం పని లేదు, ఆహారం లేదు, ఎలాగని ఆలోచిస్తున్నప్పుడు ఒక దగ్గర మరి ఏం చేస్తారంటే పందులు పెంపుతున్న వాడిని చూశాడంట. మరి ఇక్కడ జాయిన్ అవుతే నాకు ఏమైనా ఆహారం దొరుకుతుంది అని చెప్పేసి అక్కడ జాయిన్ అయ్యాడంట. జాయిన్ అయిన తర్వాత ఆ టైంకి ఆహారం ఆ క్యారేజ్ రాలేదంట. రాకపోతే ఎవరి విపరీతమైన ఆకలి వేస్తుంది. ఏం చేయాలంటే ఏదో తింపుకోవాలని పందుల పొట్టు తింటున్నట్టు పందుల పొట్టుని చూశాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. చూస్తే ఏమంటే ఈ పొట్టేనే కొంత తిని నీళ్ళు తాగుదు అని పాపం ఎక్కడికి వెళ్ళాడంట. చూడండి, అంత దారుణ స్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయనకి బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? బుద్ధి వచ్చి ఏం చేశాడంట, నా తండ్రి దగ్గర ఎంతోమంది పెడుతున్నాను తండ్రి ఆహారాన్ని,
కనుక అక్కడ నేను వెళ్తే నాకు సమృద్ధి ఆహారం దొరుకుతుందని ఏం చేశానండి, పరుగు తండ్రి దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమైందంటే మరి అక్కడికి వెళ్ళిన తర్వాత తండ్రిని అడుగుతున్నాడు, అయ్యా నేను కుమారుడికి యోగ్యత లేదు కనుక కూలి వాళ్ళకి నన్ను పెట్టుకొని తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి చేశాడండి, జాలిపడి ఏంటి చక్కగా ఆయనకి విందు చేసి కుమారుడుగా జాయిన్ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇక్కడ మనం కూడా దాని యొక్క అర్థం ఏమి మనం నేర్చుకోవాలంటే, దేవుడికి దగ్గరగా ఉన్నంత కాలము, దేవుడితో స్నేహం చేసినంత కాలము ఏంటి సమృద్ధైన జీవితాన్ని మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమాత్రం దేవుడికి దూరం అయిపోయింది, తండ్రికి దూరం అయిపోతే ఏమైపోయింది, ఆహారానికి కూడా అయిపోయిందంటే లేని పరిస్థితి. అలాగే తండ్రికి దూరం అయిపోతే మనము కూడా మన యేసయ్యకు దూరంగా జీవిస్తే ఆ పందుల పట్టికి ఎలాగైతే అయిపోయిందో అలాంటి పరిస్థితి వస్తుందని ఈ మీనింగ్ మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, చాలా మందికి ఇబ్బందులు పడినప్పుడు, అయ్యా నాకు తినడానికి ఇబ్బంది అయిపోతుంది, అయ్యా నాకు వస్త్రానికి వస్త్రం కూడా లేని పరిస్థితి అయిపోతుంది, అయ్యా బట్టలు కూడా లేవయ్యా, వేసుకోవడానికి సరైన చెప్పులు కూడా లేవయ్యా, ఏంటి నాకు సరైనటువంటి అభివృద్ధి లేదయ్యా, ఏంటి నాకు తినలేదంటే అప్పుడు ఏంటి మీరు అర్థం చేసుకోవాలి చెప్పండి. అమ్మ ఏంటి అర్థం చేసుకోవాలి, ఇలా ఎవరైనా చెప్పారనుకో ఏంటి అర్థం చేసుకోవాలి, ఏంటి అర్థం చేసుకోవాలంటే ఆ వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడికి దూరం అయిపోయాడు, అందుకే దౌర్భాగ్య స్థితి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదనుకోవాలండి, మనసులో అనుకోవాలి. ఏమండి ఆయనను అక్కడ చిన్న కుమారుడికి దూరం అయిపోయాడు, తినడానికి తిండి లేని పరిస్థితి, పట్టుకోవడానికి బట్టలు లేని పరిస్థితి అయిపోయింది కదా. అటువంటి పరిస్థితికి వచ్చిందంటే దేవునికి దూరం అయిపోయినట్టు ఏంటి చెప్పండి అమ్మా. దేవునికి దూరం అయిపోయిన జీవితం అంటే ఏంటి? దేవుని దూరం జీవితం ఏంటంటే, గమనించండి, దేవునితో అంటు కట్టబడలేని జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునితో అంటు కట్టబడడం అంటే అందరికీ తెలుసు. దేవుని సన్నిధికి క్రమంగా వచ్చి దేవుని వాక్యాలు ధ్యానించి ప్రార్థించి అన్నింటిలో పాల్గొని భక్తులు ఎదుగుతూ ప్రార్థనలు ఎదుగుతూ దేవుడితో మాట్లాడుతూ దర్శనం చూస్తూ దేవుడు చెప్పినాక దర్శనం ఏమి సరి చేసుకుంటూ ముందుకెళ్ళేవారు దేవునికి దగ్గరగా ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమాత్రం ప్రార్థన ఆ అంటుకట్టబడిన జీవితం నీకు వచ్చిందా? దేవునికి దూరం అయిపోయావా? పరిస్థితి మాత్రం ఏంటి ఆ పరిస్థితిని మనం అక్కడ గుర్తు చేసుకోవాలి. ఏ పరిస్థితి అండి? తండ్రికి దూరం అయిపోయాడు. తండ్రి దూరం అయిపోయి ఆ పరిస్థితి వచ్చింది, తినడానికి తినలేని పరిస్థితి వచ్చింది, కట్టుకొని పట్టలేని పరిస్థితి వచ్చింది. ఇది మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పటికేదో మనకు అలాంటి పరిస్థితులకు ఏం చేయాలండి? ప్రభువా నేను నీకు దూరం వైపు బట్టి నాయన నాకు వస్త్రానికి ఇబ్బంది అయిపోతుంది, నేను నీకు దూరం వైపు బట్టి నాకు తినడానికి తిండి ఇబ్బంది అయిపోతుంది, నా సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, కొన్ని సమస్యలు సోదరులు కనుక నేను నీకు దగ్గర అవుతానయ్యా. దేవునికి స్తోత్రం. నేను నీకు దగ్గర అవుతాను, నేను అంతకంటే పాటు జీవిస్తాను, వాక్యం చదువుతాను, వాక్యం ధ్యానిస్తాను, ప్రార్థన చేస్తాను, సరి చేసుకుంటాను, నా తప్పులు ఒప్పుకుంటాను, రాత్రి నిలబడతానని ఎప్పుడైతే ముందుకు సాగిపోయి వెళ్తావా అప్పుడు మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి దగ్గరికి వెళ్ళంటే అప్పుడు ఏమవుతుందంటే సమృద్ధైన జీవితం. దేవునికి స్తోత్రం. తండ్రికి దేవుని ఏం కొద్దు ఉంటుందో చెప్పండి. ఏమి కొద్దు ఉంటుందండి? ఏమీ కొద్దు ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమీ కొద్దు ఉండదు. ఏంటంటే తండ్రి దగ్గర ఉన్నా కనుక సమస్తం మందే. వస్త్రానికి కొద్దు ఉండదు. ఏసీ దగ్గర ఉంటే, ఏసీ దగ్గర ఉంటే, ఏసీ అంటకట్టుబడి జీవిస్తే, ఏసీకి ఇష్టలుగా జీవిస్తే, ఏంటి సరి చేసుకుంటూ ఉంటే, ఏంటి ఏసీతో అంటకట్టుబడి ఉంటే
వస్త్రాలు సమృద్ధిగా కొదువు ఉండదు. ఎందుకంటే తండ్రితో ఉన్నాం కదా, కొదువు చేయడు, ఆహారానికి కొదువు చేయడు, మనకి ఏమి కొదువు ఉండదు. సమృద్ధి అనే జీవితం, అప్పుల సమస్యలు తగ్గిపోతుంటాయి, అన్ని కార్యాలు జరుగుతుంటాయి. ఏంటి నాకు ఎలా జరుగుతుంది అనుకుంటాను. దేవుని నమ్మని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి నాకు ఎలా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుంది. ఇన్నాళ్ళు బట్టలు ఉండేవి కాదు, ఇన్నాళ్ళు తిండి సరిగ్గా ఉండేది కాదు, ఇన్నాళ్ళు ఎక్కడ చూసిన అప్పులు ఎక్కువైపోతుండేవి. ఎప్పుడైతే యేసుతో స్నేహం చేస్తున్నాను, యేసుతో నేను ఆయనతో గడుపుతున్నాను, ఆయనలో అంటగట్టుకుని ఉన్నాను, ప్రార్థన చదువుతున్న కొద్ది, బైబిల్ చదువుతున్న కొద్ది, దేవుళ్ళు లీనమైతున్న కొద్ది ఏంటి నాకు వస్త్రాలు సమృద్ధిగా వచ్చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగుగా. వస్త్రాలు సమృద్ధిగా వచ్చేస్తున్నాయి, తిండికి మంచి భోజనం దొరుకుతున్నాయి, ఏంటి అప్పులు తగ్గిపోతున్నాయి. అంటే యేసుతో అంటుకట్టబడిన కాలము. అంతకుముందు అంటే కుమారుడికి ఆస్తి పెట్టగలుగుతూ తండ్రి దగ్గర ఉన్నప్పుడు కుమారుడికి ఏమైనా కొదువు ఉందా? చిన్న కుమారుడికి ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోయాడు కనుకనే ఏమైపోయినప్పుడు అంతా పోయింది, తినలేని పరిస్థితి. మనం ఎప్పుడైతే దేవుని దూరం అయిపోతామో ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. నాకు ఈ పరిస్థితి తినలేదు, నేను తండ్రి దూరం అయిపోయాడు. ఆ చిన్న కుమారుల తండ్రి దూరం అయిపోయాడు. అందుకని నాకు ఆకలి పరిస్థితి, అందుకే నాకు సరైన భోజనం లేని పరిస్థితి, నాకు సరైన బట్టలు లేని పరిస్థితి, నాకు మనశ్శాంతి లేని పరిస్థితి. అందుకే అని మనం అనుకొని ఆ వాక్యాన్ని గుర్తు చేసుకుని తండ్రి దగ్గరికి వెళ్తాను. దేవునికి స్తోత్రం. చిన్న కుమారుడు ఎలాగైతే బుద్ధి వచ్చి తండ్రి దగ్గరికి వెళ్ళాడు, అన్ని సమృద్ధి కనుక మనం కూడా నేను కూడా తండ్రి దగ్గరికి వెళ్తాను. నా తండ్రికి ఎవరండి? నా తండ్రికి ఎవరండి? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. నా తండ్రి చెప్పినట్టుగా నేను చేయలేను. ప్రార్థన చేయమంటే దూరంగా క్షమించాను. కుటుంబంలో ప్రార్థన పెట్టుకుంటే దూరంగా వెళ్ళిపోతుంటారు చాలామంది. ఒక ఆయన సాక్షి చెప్పాడు, ఏమంటే ఆ ఇంటికి వెళ్తుండగా ప్రార్థన అవుతుంటే మళ్ళీ బండిసుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. అర్థమేంటండి? అంటే ఆయన సాక్ష్యం అంటే మనం చెప్పుకుందాం. మనం అంటే ఇంటికి వెళ్తే ప్రార్థన అవుతుంది, అక్కడికి ఎందుకు వెళ్ళాలని మళ్ళీ బండి వేసుకొని వెళ్ళిపోయి అంత అయిపోయిన పరిహార టైంలో గమనించండి. ఆ సాక్షి ఆలకించాను. అది ఎందుకు చెప్పుకున్నా ఇక్కడంటే అలాంటి మరి ప్రజలు కూడా ఈ లోకంలో ఉన్నారు. అంటే ప్రార్థన అంటే దూరం వెళ్ళిపోయినట్టు ప్రజలు. మరి తండ్రి దగ్గర ఎక్కడ అవుతుంది చెప్పండి? తండ్రి దగ్గర అవుతాం. అలా ప్రార్థన ఏంటంటే బండి ఆఫ్ చేసి అమ్మో నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి, నా తండ్రి దగ్గర నేను దగ్గర అవ్వాలి కదా, నేను దూరం అయిపోయాను బండి ఆఫ్ చేసి అక్కడ ప్రార్థన జరుగుతుంటే మన గృహంలో లేదు వెళ్ళిపోయి చక్కగా కూర్చొని అయిపోయినంత వరకు కూడా దేవుళ్ళు లేనిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుప్రభువు ఒకసారి మందులకి వెళ్ళి రావట్లేదంట, చాలాసేపు అయిపోయిందంట. రాకపోతుంటే ఏమన్నారండి? అందరూ ఎదుగుతుంటే ఏమయ్యా అంటే నేను ఎవరి పని మీద ఉన్నానండి అన్నారండి. ఎవరి పని అండి? తండ్రి పని మీద నేను తండ్రి పని మీద ఉన్నాను కదమ్మా, మీకు తెలీదా? దేవునికి స్తోత్రం. పెద్దోళ్ళ దగ్గర కూర్చున్నాడు చిన్నపిల్లాడు, కానీ పెద్దోళ్ళ మనసు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటారు కదా. ఒక సమాజ కూటం, సమాజ మందిరంలో దేవుని వాక్యం దేవుని కోసం తగ్గించుకుంటున్నారు. ఈ చిన్నపిల్లలు అక్కడ ఎందుకు ఉండాలండి? దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చిన్నపిల్లడు వయసు ఎంత అండి? ఆయన ఆడుకునే వయసు. ఎక్కడో అల్లికాయలు గోలికాయలు ఆడుకోవాలి, పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళతో కూడా వాలీబాల్ ఆడుకోవాలి. ఆయన వయసు ఎంత? ఆయన అక్కడ ఉండడం ఏంటి? ఎక్కడ పెద్దోళ్ళు ఉండేటువంటి ప్లేస్లో. దేవునికి స్తోత్రం. అక్కడ వాక్యము ఆలకిస్తున్నాడంట. వాక్యములు చాలా శ్రద్ధగా చిన్నపిల్లలు ఇక్కడ రావడం ఏంటి? అందరూ ఆశ్చర్యపోతున్నారు. గమనించండి, మనం చిన్నవాళ్ళైనప్పుడు కూడా ఆ మనస్సు కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఏ మనసు అండి? పెద్దవాళ్ళు చేసే ఆరాధనలు, పెద్దవాళ్ళు చేసేటంటే ప్రార్థన పనులతో సహవాసం, ఆ ప్రార్థన పనులతో మనం సహవాసం చేస్తే, ఫ్రెండ్షిప్ చేస్తే మనకు కూడా చేయాలని ఆసక్తి. ఇంతకాలం ఇంత బాగా చేస్తున్నాను బిడ్డ, నేను కూడా చేసుకుంటాను, ఇంత చక్కని వాక్యం చెప్తున్నా, నేను కూడా ఆలకిస్తాను. పెద్దవాళ్ళు చిన్న వయసులో అసలు మనం ఎక్కడ గోలికలు ఆడుకోవాలి, ఫ్రెండ్స్ త్వరగా సరదాగా బీచ్ లాంటి పార్కులు తిరగాలి, ఆ వయసు ఎటువంటిది. కానీ అది వదులుకొని ఎక్కడికి వెళ్ళాలండి? పెద్దోళ్ళుండే మనసు, పెద్దోళ్ళ ప్లేస్లో దేవుడు పెద్దోళ్ళతో ఉన్న మనసు, పెద్దోళ్ళ మనసు తెచ్చుకొని దేవుని యొక్క నామంలో పెద్దవాళ్ళ మనసు పెద్దవాళ్ళ దగ్గర కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. అంతేగాని తండ్రికి దూరము
ముందు పూట ప్రార్థన చేసుకుందామండి. అందరికి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దయగల తండ్రి, ప్రేమ కలిసి అని పాదాలకు వందనాలు. అందరు చెప్తాం, తండ్రి ఎంతవరకు దూరంగా ఉన్నాను తండ్రి. అందరు చెప్తాం, దేవా ఎంతవరకు నేను దూరంగా ఉన్నానయ్యా, నన్ను క్షమించు ప్రభా. అయ్యా నీ సన్నిధికి దూరం, ఆరాధనకి దూరం, ప్రార్థనకి దూరం, వాక్యానికి దూరం, బైబిల్ చదవట్లేదయ్యా, అయ్యా ప్రార్థించట్లేదయ్యా, అయ్యా నేను అన్నిటికీ దూరం అయిపోయాను అంటే ఆ చిన్న కుమారులు తండ్రి నీ దూరం అయిపోయాను ప్రభా, నన్ను క్షమించండి. అందుకే నాకు తినలేని పరిస్థితి, నాకు ఆదాయం లేని పరిస్థితి, సమృద్ధి అయిన ధనం నాకు లేని పరిస్థితి, అయ్యా తండ్రి నాకు ఏమీ లేని పరిస్థితి, చిల్లిగవ్వ లేని పరిస్థితి అయిపోయింది ప్రభా. ఇది కాను నీ దూరం అయిపోబట్టి తండ్రి నన్ను క్షమించు. నాయన ఇక్కడి నుంచి నీకు దగ్గర అవుతాను ప్రభా. అయ్యా తండ్రికి దగ్గర అవుతాను, తండ్రి దగ్గర దేని కొనుగోలుదో నేను దగ్గర అవుతాను ప్రభా. నీ కార్యక్రమాల్లో పాల్గొంటాను, మందిరంలో ఏ ప్రార్థనలు పెడతారో అన్నింటినీ నేను ముందుగా ఉంటాను ప్రభా. అయ్యా దేవుని వాక్యాన్ని చదువుతాను సేవకులతో, నాయన తండ్రి ఆ యొక్క ప్రతి దాంట్లో నేను ముందుగా ఉంటాను ప్రభా. అయ్యా నన్ను క్షమించాను ప్రభా. అయ్యా అక్కడి నుంచి తండ్రికి దగ్గరైనట్టు నేను దగ్గర అవుతాను ప్రభా. నన్ను చేర్చుకో, నన్ను చేర్చుకో. కుమారుడు అనిపించడానికి యోగ్యత లేదు, నన్ను చేర్చుకో, కూలివాడిగా చేర్చుకో. ఇక నాకు సమృద్ధిని అన్నం దొరుకుతుంది, అందుకే వచ్చాను. కుమారుడు అనిపించడానికి యోగ్యత లేదయ్యా. అయ్యా నీ కూలివాడిగా నన్ను చేర్చుకుంటావా? ఇంతవరకు నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాను తండ్రి, ఇక్కడి నుంచి దగ్గర అవుతాను ప్రభా. నన్ను చేర్చుకో ప్రభా, నన్ను చేర్చుకో తండ్రి. తోసివేయని ఎందుకు వచ్చామని ఎవరు తోసివేయన్నా కదా. అయ్యా నన్ను తోసివేయద్దు ప్రభా, నన్ను తోసివేయద్దు తండ్రి. నీ కుమారులో కుమారుడుగా దేవానికి స్తోత్రములు, సహాయం చేయమని యేసు నామములో నమ్ముతాను. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాంక్లూడ్ పాడబడమండి. కన్నీరంతా తులసి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి, కన్నీరంతా తులసి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి, ఓదార్చిన నా యేసయ్యా, హల్లెలూయా.
మరి రాత్రి నుంచి మరి